జెనసిస్ ఆదికాండం 4వ అధ్యాయంలో మొదటి ఆ యొక్క మానవుడు ఆదాము, మొదటి మరి ఆ యొక్క నారి స్త్రీగా అవ్వ, వారు మరి దేవుని యొక్క సన్నిధిలో అవిధేయులై వారు పాపంలో పడిపోయినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన కృపను వారు సద్వినియోగపరుచుకున్నందుకు వారిని దేవుడు ఏదైనా తోటలోంచి బయటికి పంపించి వేశాడని, దాన్ని పంపించక ముందు వారు వస్త్రాలు లేకుండా ఉన్నారని వారికి దేవుడు ఒక చర్మము చొక్కాయిని చేపించి ఆ తర్వాత వారిని ఏదైనా తోటలోంచి బయటికి గింటి వేసినప్పుడు పంపించి వేసినప్పుడు ఆ యొక్క 3వ అధ్యాయం 24లో మాత్రము అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోట తూర్పు దగ్గర ఉన్న కెరూబులను జీవవృక్షపు మార్గమున కాచుటకు ఇటువంటి తిరుగుచున్న ఖడ్గజాలు నిలబెట్టినని, అలాగున దేవుడు జీవవృక్ష ఫలం ఇంకెవరు తినకూడదని, తినటానికి వారు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తే అడ్డుకోవటానికి ఖడ్గ జ్వాలలతో ఉన్న ఆ యొక్క కెరూబులు అడ్డుగా ఉన్నారని బైబిల్ చెప్తూనే 4వ అధ్యాయంలో వాళ్ళ ఫ్యామిలీ గురించి రాస్తూ ఆదాము అవ్వలకు దేవుడు మరి 2 కుమారులను ఇచ్చాడని, మరి మొదటి కుమారుడి పేరు ఆమె గర్భవతి కయ్యూను కని యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానని. ఒక కొడుకు పుట్టినప్పుడు ఈ యొక్క అవ్వకు ఒక అర్థం కాకపోయిండొచ్చు మరి ఆమె, ఎందుకంటే ఆదాము అవ్వలు వాళ్ళు కంప్లీట్ మెచ్యూర్గా పుట్టిన వాళ్ళండి. వాళ్ళు ఈలాగున ఒక చిన్న శిశువులాగా పుట్టిన వాళ్ళు కాదు కనుక మరి ఈ యొక్క సమయంలో అవ్వకు అర్థమైంటుందా కానీ తెలియకపోయినా కానీ ఆమె ఏం చేసి ఉంటుందంటే, నాకు ఒక పురుషుణ్ణి ఇస్తే, ఒక మనిషిని ఇస్తే ఇతని ద్వారా నాకు విడుదల కలుగుతుందని నమ్మి ఆ పేరు పెట్టిందండి కయ్యోను. అంటే ఒక మనుష్యుని సంపాదించుకున్నానంటే ఈ భూమి మీద పాపము, ఈ భూమి మీద శాపము తొలగిపోవటానికి దేవుడు మరి 3వ అధ్యాయంలో పైన చెప్పాడు చూడండి. ఈ మాట ఆ యొక్క 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకి నీ సంతానానికి వైరం కలుగజేస్తుంది కానీ అది నిన్ను తల మీద కొట్టి నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పి దేవుడు ఈ యొక్క విడుదల విమోచన గురించి ఒక పురుషుడిని ఇస్తానని నమ్మితే అవ్వ ఏమనుకుందంటే, నాకు పుట్టిన ఈ కుమారుడు రిడీమర్, అంటే నన్ను విమోచిస్తాడు, నన్ను మమ్మల్ని విమోచిస్తాడు, విడిపిస్తాడని. ఎట్లా అంటే జీవవృక్ష ఫలం తర్వాత వాళ్ళు తినటానికి ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళటానికి లేదు, కానీ ఈ నా కుమారుడు దేవుడు చెప్పినట్టుగా ఇచ్చాడు, ఇతని ద్వారా నేను జీవవృక్ష ఫలాన్ని మేము తినగలుగుతాము, ఆ యొక్క జీవాన్ని పొందుకోగలుగుతామని మమ్మల్ని అట్లా నడిపించేవాడే ఈ యొక్క కుమారుడని నమ్మకం. చాలామంది ఈరోజు మన దగ్గర ఏమంటారంటే వంశోద్ధారకుడు పుట్టాడంటారు కదా, పుడితే మగపిల్లలు పుడితే మరి అలాగున వాళ్ళు కూడా అలాగున అనుకున్నప్పుడు ఆ పేరు పెట్టి సంతోషపడింది. కానీ అంతకుముందు ఆదాము కానీ అవ్వ కానీ వాళ్ళు ఫుల్ మెచ్యూర్డ్గా ఈ లోకంలోకి వచ్చారు. శిశువులుగా కాదు, పసిపిల్లలకు కాదు, ఏమీ తెలియని బాలుల వల్ల కాదు. కానీ తర్వాత కూడా అవ్వ పెంచుంటుంది, ఓహో ఇట్లా పెరుగుతారేమో అని ఫస్ట్ ఆమెకి అనుభవం. కానీ పెంచిన తర్వాత మళ్ళీ ఇంకొక కొడుకు పుట్టాడని బైబిల్ చెప్తుంది, అతను హేబేలు. అతని గురించి ఇదేంటి మళ్ళీ అప్పుడే దేవుడు ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆ కొడుకు పేరు హేబేల్ అని పెట్టి ఆ తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళని ఏం చేశారు బైబిల్లో స్పష్టంగా ఉంచుడండి. ఆ తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేదపరి. పెద్దగా అయిపోయారు వాళ్ళు, మెచ్యూర్ అయిపోయారు. మరి హేబేలు గొర్రెల కాపరిగా, కయ్యూను పొలాన్ని, అగ్రికల్చర్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, ఇవి 2 కూడా అప్పటి నుంచే ఉన్నాయి. కానీ మనకు మరి ఈ లోకంలో సైన్స్ లేకపోతే దానికి సంబంధించింది మనిషి కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాయి పనిముట్లు పట్టుకొని ఆ ఏజు, స్టోన్ ఏజు, బ్రాంజ్ ఏజు, బొందల ఏజ్ ఎన్నో చెప్పుకుంటూ వస్తారండి. నేనైతే ఏది నమ్మనది అంతా కూడా. అది సైన్స్ కొన్ని నమ్మచ్చు కానీ కొన్ని అతిగా చెప్తే అవి నమ్మటానికి లేదండి. ఇంకా కొంతమంది డార్విన్ సిద్ధాంతం, మనిషి కోతి నుంచి వచ్చాడని, ఆ యొక్క బిగ్ బ్యాంగ్ ఎవల్యూషన్, ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ ఏవి మనిషికి ఆధారం లేదండి. కనుక బైబిల్ అయితే చెప్తుంది, 2 కూడా, ఒకతను అగ్రికల్చరు, ఒకతనేమో ఈ యొక్క డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, వాటిని పెంచడం ఉన్నాయి. కనుక అప్పటి నుంచే ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఏమీ కాదు. కనుక దేవుడు వాళ్ళకు ఇచ్చాడు తప్ప కొన్ని వందల వేల సంవత్సరాలు, 10s of thousands తర్వాత మనిషి మెల్లమెల్లగా రాయి నిప్పు కనుక్కొని అవన్నీ ఉన్నాయి, బైబిల్లో కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పేదానికి సోదికైతే ఏమీ లేదు. కనుక గుర్తుపెట్టుకోండి, చక్కగా గొర్రెలు కాసుకుంటున్నాడు, వాటితోటి మరి వాళ్ళు బ్రతకగలుగుతారు, చక్కగా అగ్రికల్చర్ చేస్తున్నారు, ఆ పంట మీద బ్రతకగలుగుతారు. అలాగున్నప్పుడు వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ సొంత అర్పణను దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు సొంతంగా మరి మీరు ఇప్పుడు చాలామంది సండే స్కూల్కి తల్లిదండ్రులు తీసుకొస్తారు సండే స్కూల్కి, ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లలు రాలేరు కనుక. కానీ కొంచెం పెద్దగా అయినాక ఎవరు రావాలి? సొంతంగా పిల్లలే రావాలి చర్చికి, ఆరాధనకు కదా. అలాగున్నే
ఆదామవ్వలు కొంతకాలం వాళ్ళు నడిపించినా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ విషయమై వాళ్ళు లెక్కంప చెప్పుకునేంత ఆ యొక్క సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత ఆదామవ్వలు ఇంకేమి తీసుకెళ్ళకపోయాడు వచ్చండి బలి దగ్గరికి. వాళ్ళిద్దరూ అర్పణకు తీసుకెళ్లారు, ఇద్దరు అర్పణలు ఇచ్చారని బైబిల్ చెప్తుంది. చూడండి, ఈ అర్పణల గురించి వచ్చినప్పుడు బైబిల్లో ఏమనుందంటే, తర్వాత ధర్మడు హేబేలును కన్న తర్వాత హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేదపరిచేవాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలములో కొంత ఆ యొక్క యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఏం తెచ్చానండి? కయ్యూను పొలములో పంటలోని కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను అని బైబిల్ చెప్తుంది. దేవుడి యొక్క వాక్యంలో బహు స్పష్టంగా, ప్రిసైజ్గా, చాలా సూటిగా చెప్తున్నాడు. ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. ఆ యొక్క కయ్యూను అర్పణేమో పొలములోని పంట, హేబేలు యొక్క అర్పణనేమో అది తన దగ్గర ఉన్న గొర్రెలు. కనుక ఇక్కడ బైబిల్లో వీళ్ళ విషయంలో ఏమి తప్పుగా దేవుడు చెప్పట్లేదండి. మనకు కలిగింది దాంట్లోంచి అర్పణ ఇవ్వడమే అది దేవుడు కోరుకున్నది. నీకు లేని దాంట్లోంచి తీసుకొచ్చి దేవుడు ఎప్పుడూ అడగడండి, ఆయన అడుగు. సో కయ్యూను అర్పణ సరైంది కాదని, హేబేలు అర్పణ సరైందని దీని నిర్ణయంలోకి వచ్చే ముందు మాత్రం బైబిల్ ఒకటి చెప్తుంది, కయ్యూను తనకు కలిగిందే తీసుకొచ్చాడు పొలంలోని పంట, ఆ యొక్క హేబేలు తనకు కలిగిందే తీసుకొని వచ్చాడు. దేవుడు ఆయన నిశ్చితంగా నాకు ఇదే కావాలని చెప్పే దేవుడు కాదండి. ఎందుకంటే మనకు కలిగింది దేవునికి ఇవ్వడము అది చాలా సంతోషకరం అండి. చాలామంది తమకు కలిగింది కాక ఏదో ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. దేవుడు ఎప్పుడు కూడా అలాగను కోరుకోడు. గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చే అర్పణ మన దగ్గర ఉన్నది తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఆయనకు చాలా సంతోషము. ఈ రోజు వరకు కూడా ఇలాంటి ఒక అర్పణ భూమి మీద దేవుడు అంగీకరిస్తాడండి. అదేమిటంటే, నీకు ఏదో కానిది కాదు, నీ దగ్గర ఉన్నది ఇవ్వాలండి. ఒకసారి ఒక ఆయన ఒక చర్చికి వచ్చాడు, వచ్చి ఏం చేశాడంటే, నాకు ఒక డబ్బా ఇస్తాడు. ఏం డబ్బా ఇస్తాడు? బియ్యం డబ్బా ఇస్తాడు. ఏమన్నారండి? పాపం అతనికి తెలియదు కదండి. కానీ ఎందుకంటే బియ్యం పోసుకోవడానికి డబ్బా, పాపం అని తెలియదు. దాన్ని మార్చి మనం వెలగట్టి ఏదైనా చేసుకోవచ్చు, కానీ అతను అదే తీసుకొని వచ్చి ఇచ్చేవాడు. కనుక అంతకు మించి ఏం లేదు. ఒకసారి ఒక ఆమె వచ్చింది, ఆమె వచ్చి, పాస్టర్ నీకు బ్యాగ్ తెచ్చానంది. బ్యాగ్ తెస్తాను, ఈ బ్యాగ్ ఇస్తారు అర్పణగా? నేను అనలేదండి. నాకు బైబిల్లో కొంచెం మన కృప ఉంది కనుక నా మంచిదమ్మా, చాలా ఇష్టపూర్వకంగా తెచ్చిందండి బ్యాగు. మంచిగా ఇస్తే సంచి తీసుకున్నాను, పెట్టుకున్నాను. ఆమె నేనేమి అఫెండ్ చేయలేదు. నువ్వు బ్యాగ్ ఇస్తావా, బ్యాగ్ ఏం చేసుకోవడానికి చర్చిలో అనలేదండి, నేను అట్లా అనలేదు కదా. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆమె కలిగిందే తీసుకొచ్చి ఇచ్చింది. పర్లేదు, దేవుడు అంతే అంగీకరిస్తాడు. ఆమె ఏమి నోట్ల కట్టలు తెచ్చి అనక్కర్లేదు, లేకపోతే కార్పెట్లు, ఫ్యాన్లు ఎన్ని కాదు, ఎన్నోడో నడిచేయచ్చు. పాపం గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఎప్పుడూ ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈరోజు చెంచుల మధ్యలో, కోయళ్ళ మధ్యలో ఎంత పేద బ్రతుకుల్లో బతుకుతారు అంటే వాళ్ళు ఏం తీసుకొని రాగలుగుతారండి? దేవుడు అంటాడు వాళ్ళు ఏం తెచ్చినా తీసుకుంటాడు. సచ్ ఎ లవింగ్ గాడ్ కనుక. సో ఈ అర్పణ అనేది బైబిల్లో ప్రారంభమైనప్పుడు దేవుడు చెప్తున్నాడు మీకు, మీరు ఏదో అనుకోకండి. అర్పణ దేవుడు ఏది ఇచ్చినా నీ దగ్గర ఉన్నది తీసుకొస్తాడు. అగ్రికల్చర్లో పోయి ఆయన అది తీసుకొస్తాడు, కానీ కయ్యూను వెళ్ళి కొండలు దాటి, గుట్టలు దాటి, మెట్టలు దాటి ఒక వజ్రం తెమ్మంటున్నాడు దేవుడు. ఏమన్నా ఏమక్కర్లేదు. మరి గొర్రెల కాపరి, ఆయన గొర్రెలు కాక ఇంకేం తీసుకొస్తాడు? పోయి అడవిలోకి పోయి, అరణ్యంలోకి పోయి ఒక పులినో సింహాన్నో వేటాడి తెస్తాడా? ఏం అవసరం లేదు దేవుడికి. వాట్ హ్యాస్ హీ కెన్ గివ్, అంతే. సో గుర్తుపెట్టుకోండి, మనము కయ్యూను అర్పణతో దేవుడికి ఏం ప్రాబ్లం లేదు, హేబేలు అర్పణతో కూడా ప్రాబ్లం లేదు. కానీ మనకు ఒక డౌట్, కయ్యూను అర్పణ ఆయన అంగీకరించలేదు కదా అంటారు. అవును, అది ప్రశ్న వేసుకుంటే. కానీ బైబిల్ అయితే చెప్తుంది, కయ్యూను పొలములో పంట తీసుకొని వచ్చాడు, అది దేవుడికి ఎంత మాత్రమో వ్యతిరేకమైంది కాదు. మనకేంటంటే ఆ యొక్క హేబేలు అర్పణిచ్చాడు, ఆ అర్పణలో బలి ఉంది, ఆ రక్తం ఉంది కనుక అతను అంగీకరించాడు. ఇది బిబ్లికల్ ట్రూత్ కాదు. అసలు రక్తం ఎందుకు ఇచ్చారు? ఎప్పుడైనా కానీ పాప క్షమాపణ కొరకు ఇచ్చాడు దేవుడు. పాపం, ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం పాపం చేసి వచ్చారు దేవుడికి అర్పణ ఇవ్వటానికి? చాలాసార్లు మనం అర్పణించేటప్పుడు మనం పాపము గురించి ఏమీ దానికి అర్పణ ఇవ్వనక్కర్లేదండి, మనం ఏమి ఇవ్వనక్కర్లేదు. ఇప్పుడు ఎవడైనా పోలీసు వాడు పట్టుకున్నాడు చాలానైతే అప్పుడు కడతాం కదండి. రోజు టక్కుమని ఆపి పోలీసు వాడిని జబ్బులు కట్టండమ్మా, ఏమీ కాదండి, ఎవరికి ఏమి ఇవ్వం మనం. అలాగనే కయ్యూనేం పాపం చేశాడు, హేబేలేం పాపం చేశాడు, వాళ్ళ యొక్క పాప పరిహారార్థమై రక్తం చెంది అవసరమే లేదు అసలు. ఇంకా కయ్యూను బలి ఏం చెప్తుంది అంటే, కయ్యూని ఇచ్చిన అర్పణలో అవి ఈ యొక్క పొలములోని పంట అయితే దేవుడు అంటున్నాడు, మరి దేవుడు ఒకప్పుడు దీన్ని కూడా అంగీకరించాడు కదండి. లేవికాండం 2వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. బైబిల్లో 5 బలులు ఉంటాయి కనుక 5 అర్పణలు, బలులు కాదు 5 అర్పణలు ఉంటాయి. లేవికాండం బైబిల్ స్టడీలో నేను ఇప్పటికీ 3 సార్లు చెప్పానండి. ఎన్నో బ్యాచ్లు అయిపోయినాయి. నేను లేవికాండం పూర్తిగా కూడా చెప్పాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, దాంట్లో 5 అర్పణలు ఉంటాయి. క్రైస్తవులకు బాధపడద్ది, క్రైస్తవ మొహాలకు ఇది తెలియదు చాలా మటుకు, బాన్ క్రిస్టియన్స్కి అయితే 5 అర్పణలు ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో కూడా అవే ఉన్నాయి.
5 అర్పణలో మొదటిది దహన బలి, రెండోది నైవేద్యము, మూడోది సమాధాన బలి, నాలుగోది పాప పరిహార్థ బలి, ఐదోది అపరాధ పరిహార్థ బలి. ఈ 5 అర్పణలలో ఒక అర్పణలో రక్తం ఉండదు. మొదటి అర్పణ దహన బలి, ఖచ్చితంగా కోడెను మేకనిస్తారు, చంపితే రక్తం ఎట్లా వస్తుంది. రెండవ అర్పణ నైవేద్యం, అది లేవికాండంలో కంటిన్యూగా 5 అధ్యాయాలు 6 అధ్యాయాల్లో ఉంటుంది. అది రెండవ అధ్యాయంలో దేవుడు నైవేద్యం అన్నప్పుడు అది ఒక పిండితో చేస్తారు, దాని మీద ద్రాక్షారసం పోస్తారు, దాని మీద సాంబ్రాణి వేస్తారు. మరి నైవేద్యంలో దాంట్లో రక్తం ఎట్లుంటుందండి? మీరు ఎప్పుడైనా తినే రొట్టెలో రక్తం ఉంటుందా? ఎప్పుడన్నా తిన్నారు అట్లా రొట్టెలు రక్తం వేసుకొని? రొట్టెలో పిండిలో ఎక్కడుంటుందండి రక్తం? ఉండదు. కానీ మనం మటన్ చికెన్లు తిన్నప్పుడు దాంట్లో రక్తం తీసేస్తున్నాం, కానీ అది రక్తం ఉన్నదే కదా. అది అలాగున్న దేవుడు అంటున్నాడు, కయ్యూను అర్పణలో రక్తం లేనందుకు దేవుడికి ఏం ప్రాబ్లం లేదు. దేవుడు ఒకప్పుడు నైవేద్యాన్ని పెట్టాడు, ఆ నైవేద్యాన్ని ఉంచాడు. ఈరోజు చర్చికి కూడా దహన బలి, నైవేద్యము, ఆ తర్వాత సమాధాన బలి, పాపర్యార్థ బలి, అప్పుడు ఈ 5 బలులు యేసుక్రీస్తులు నెరవేరే మనందరం దానికి ఇది ఉన్నాం. ఆ రెండవ అర్పణ ఏదైతే పెట్టాడో పిండి, గోధుమ పిండి, యవల పిండి, జొన్నలు ఏదైనా కావచ్చు, అది మానవుడి యొక్క శరీరం ద్వారా సేవకు సంకేతంగా ఉండాలని దేవుడు పెట్టాడు. అది సో దాంట్లో రక్తం ఉండదు. కాబట్టి కయ్యూను బలిలో రక్తం లేదు. ఇప్పుడు కయ్యూను అర్పణలో రక్తం, కానీ హేబేలు రక్తంలో అర్పణ ఉంది కదా. మరి అందు గురించే దేవుడు ఆయన అంగీకరించాడంటే ఇది బిబ్లికల్ ట్రూత్ కాదు. వాళ్ళు ఏ పాపం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు మనం అటు ఇటు పోతాం, కానీ చక్కగా మనం ఎప్పుడన్నా మరి కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తామండి? వెళ్ళం. ఎందుకు వెళ్ళం? అక్కడ మనకు అవసరం లేదు. కేసు అయితే పెనాల్టీ కట్టడానికి, కేసు ఇచ్చేయడానికి అప్పుడు పోతామేమో. అలాగున్న కయ్యూను హేబేలు వాళ్ళు పాపం విషయమై, పాప ప్రాయశ్చిత్త విషయమై బలి తేనాల్సిన అవసరం లేదు, బైబిల్లో లేదు కూడా. సో బైబిల్ స్పష్టంగా చెప్తుంది, అర్పణ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన్ను ఘనపరచడానికి. దేవుడి భూలోకంలో ఏం తీసుకుంటాడండి మన నుంచి? కానీ ఆ అర్పణ తీసుకొని వచ్చి, దేవా నిన్ను ఆరాధిస్తున్నాం, నువ్వు దేవుడవని చెప్పి ఏ రూపాన్ని, ఏ బొమ్మను, ఏ ప్రతిమను, ఏ విగ్రహాన్ని, ఏ జంతువును, ఏ పశువును, ఈ భూమిని, ఆకాశాన్ని, మనుషులను, పురుగులను, దేన్ని కాదు, లార్డ్ యు ఆర్ ద గాడ్ అని ఆరాధించడానికి దేవుడు ఆయన చేసిన మేళ్లకై, ఆయన చూపుతున్న కృపకై, ఆయన బ్రతికించి మన బ్రతుకును కొనసాగిస్తున్నందుకు ఆరాధన చేయొచ్చు, కృతజ్ఞత. అంతకు తప్ప వీళ్ళకి ఏమీ లేదండి. సో ఇద్దరు వెళ్తే బైబిల్ తర్వాత ఏం చేయబడింది చూడండి. తర్వాత బైబిల్ అంటుంది, ఇద్దరు బలి తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చిన తర్వాత అర్పణ, యెహోవా హేబేలును అతన్ని అర్పణ లక్ష్య పెట్టాను, కయ్యూను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. ఇదేమిటండి? ఇద్దరు అర్పణ తీసుకొస్తే అన్న అర్పణ దేవుడు అంగీకరించలేదు, తమ్ముడి అర్పణ లక్ష్య పెట్టాడు అని ఎట్లా చెప్పగలుగుతామండి? ఇక్కడ ఎట్లా మనకు ఆధారం ఏముందండి కదా. ఇప్పుడు మనకు ఏదన్నా ఉంటే, మనకు ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే ఏమొస్తుందండి? ఇప్పుడు గూగుల్లో వరకు గూగుల్ పే చేసాం, చేయగానే ఏం చేస్తుంది? రౌండ్గా తిరిగి టక్ మన టిక్ పడుతుంది. పడిందా? టిక్ పడకపోతే మనకు టక్కు పడుతుంది, ఇరుకుపోతే డబ్బులు. కరెక్ట్గా పేమెంట్ అయినట్టు తెలుస్తుంది. ఎన్నో చోట్ల తెలుస్తుంది కదండి. ఇది కాకపోతే కూడా అక్కడ రిసీట్ ఇస్తే స్టాంప్ వేస్తారు. ప్రతి చోట కూడా మనము ఏదైనా చేస్తే దానికి ఒక సంకేతం, ఒక సూచన ఉంటుంది. ఇక్కడ బైబిల్లో యెహోవా దేవుడు హేబేలు లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలే. ఎట్లా చెప్పగలుగుతాం మనము? దేవుడు ఆకాశం నుంచి హేబేలు నీ అర్పణను నేను అంగీకరించి ఏమైనా డైలాగ్ చెప్పాడా? ఎలా? ఏమీ లేదండి. కయ్యూను కూడా ఏం చెప్పలేదు. బైబుల్ ఏం చెప్తా అంటే, బైబుల్లో మొదట్లో ఉన్నవి అవి మనకు అక్కడ రాయబడితే దాన్ని సంపూర్ణంగా తెలియాలంటే బైబిల్లో ముందుకు వెళ్ళాలి. బైబిల్లో 66 గ్రంథాలు ఎందుకు పెట్టాడంటే, ఇక్కడ ఉన్నాయి అర్థం చేసుకోవాలంటే వెనక్కి రావాలి, ఇంకా ముందుకు వెళ్తే అప్పుడు అర్థమవుతాయి తప్ప ఇక్కడే చూస్తే అర్థం కాదు. మీరు న్యాయాధిపతుల గ్రంథం తీయండి, 6వ అధ్యాయంలో ఎట్లా లక్ష్య పెట్టుంటాడంటే బైబిల్తో ఇంకా వేరేది ఏమీ లేదు. రకరకాలుగా ఉన్నా కానీ బలిపీఠం మీద ఎప్పుడు దేవుడు అంగీకారాన్ని, లక్ష్యాన్ని తెలియజేసినప్పుడు ఇక్కడ బైబిల్ చెప్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోను అని ఒక గొప్ప న్యాయాధిపతి దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకి ఇస్తే, అతన్ని దేవుడు పిలిచి, బాబు నువ్వు నా కొరకు యుద్ధం చేయాలి, నీ ప్రజల్ని నువ్వు విడిపిస్తావంటే అతను నమ్మలేదండి. నమ్మకుండా అంటాడు, దేవా మాకు తోడుగా ఉంటే మాకు ఇదంతా ఎందుకు సంభవిస్తుంది? మేము ఇంత దరిద్రంగా ఎందుకుంటాము? ఎందుకు దాక్కుంటాము? మా మీద ఈ యొక్క మరి మిద్యానీయులు ఎందుకు ఏలుబడి చేస్తారు మేమని చెప్పి దేవుడితో మాట్లాడుతున్నాడండి. 6వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 11 నుంచి ఉంటుంది ఆ మాటలు. ఈ కథ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, చిన్నప్పుడు సండే స్కూల్ కథనే ఇది కూడా. కానీ చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో అలాగని చెప్తున్నప్పుడు 11వ వచనం నుంచి, కానీ గిద్యోను ఏమన్నాడంటే ఇవంతా కుదరదన్నాడు దేవుడితోటే.
దేవా నువ్వు నాకు పర్వాలేదు, నేను యుద్ధం చేయ, కానీ నాకు సూచన కావాలన్నాడు. నాకు సూచన కావాలంటే ఒక ఆధారం కావాలన్నప్పుడు మరి అంటే సరే అన్నాడు. అనగానే గిద్యోను పోయి ఒక మేకపిల్లని తీసుకొని దాన్ని వధించి ఆ తర్వాత పిండి తీసుకొని నైవేద్యం చేసి అవన్నీ తీసుకొని వచ్చి ఆ యొక్క మళ్ళీ దేవుని యొక్క దూత దగ్గరకు వచ్చేమన్నాడంటే ఒక్క మాట అన్నాడు, ఏంటంటే ఈ బలి అర్పణ నువ్వు తీసుకోవాలన్నాడు. అన్నప్పుడు దేవుడికి అర్థమైపోయింది, మనోడు చాలా డౌట్ పడుతున్నాడు కనుక ఇతను డౌట్ క్లియర్ చేయాలంటే సరే ఏం చేశాడంటే, నీ బలి అర్పణ తెచ్చావా, తీసుకొని ఏమంటే అక్కడ రాయి మీద పెట్టమన్నాడు. రాయి మీద పెట్టాడు. రాయి మీద పెట్టిన తర్వాత అంటే ఈ యొక్క గిద్యోను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఈయన నిజమైన దేవుడు అయితే, నాకు అనిపిస్తున్న ఆయన దేవుడు, ఆయన దూత అయితే నాకు ఇది ఆనవాళ్ళు కావాలి అని చెప్పినప్పుడు ఆయనకు కూడా అర్థమైంది, సరే నీకు అదే కదా, కాబట్టి నువ్వు బలిపీఠం కట్టి నువ్వు పెట్టి నువ్వు అంటిస్తే కాదు, అది దానికి అగ్ని అని చెప్పి దేవుడు ఏం చెప్పాడంటే అన్నాడు, దాని మీద నీళ్లు పోయమన్నాడండి. దాని మీద నీళ్లు పోయమన్నాడు. నీళ్లు పోస్తే ఏదైనా నీళ్లు పోసింది అది అంటుకుంటుందా అండి? అంటుకుంటుందా అసలు? అంటుకోదు. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు కట్టెలు తెచ్చుకుంటాము కదా, కట్టెలు రేపు పొద్దున పెట్టాలంటే మరి అవి దాని మీద మొత్తం నీళ్ళలో నానబెట్టి పెడితే ఎవరైనా అట్లా చేస్తే ఏం చేస్తావు? ఒకడు ఈ బగలు కొడతాడు, ఏమే కట్టెలు పెట్టిన నీళ్ళలో పెడతావా అని. అసలు నీళ్ళు పడుతుంటేనే పడకుండా మనం కట్టెల మీద అవి ఎండిపోయి ఉండాలి, అవి ఎండుగా ఉండాలి. ఎండు కట్టెలైతేనే మండుతాయి కనుక మనం కొంచెం వర్షాకాలంలో పాపం పేదల్లో ఎవరైనా కట్టెలు వండుకునే వాళ్ళు ఉంటే బయట వర్షం కానీ చల్లగా ఉంటే తొందరగా కట్టెలు తీసుకుంటారు, ఎందుకంటే మండవు కనుక. కట్టె మండదు, ఎప్పుడు మండదు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని దూత, గిద్యోను నువ్వు మహా డౌట్గా అడ్డాకున్నావు కనుక నువ్వు ఒక పని చేయి, ఆ రాయి మీద పెట్టు, నీళ్లు పోయమన్నాడు. దాని మీద ఏం పోయమన్నాడు? నీళ్ళు పోపించాడు. నీళ్ళు పోసి అంటుకోదు కదా. చూడండి 6వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి. దేవుని యొక్క వాక్యం చూడండి. ఇంకా చూద్దాం, నీళ్లు పోసిన దగ్గర చూద్దాము. ఆ యొక్క 19వ వచనంలో, అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తుమ్మడి పిండితో తీసుకొని వచ్చి వాడిని నీళ్లతో పెట్టినప్పుడు 20వ వచనంలో, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షణను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. వర్స్ 20 అండి. థ్యాంక్ యూ. నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేస్తాను. గట్టిగా చెప్పడి కొడదామండి. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, గిద్యోను నేను దేవుని దూతని, దేవుడు నన్ను నమ్మట్లేదు, నీకు ఆనవాళ్ళు కావాలి కదా అని చెప్పి ఆ రాయి మీద పెట్టమన్నాడు. మరి రాయి మీద పెట్టి నీళ్ళు ఎందుకు పోయమన్నాడు? ఎందుకంటే రాయి వేడిగా ఉంటే అదే అంటుకుంది అనుకోవటానికి. అప్పుడప్పుడు రాళ్ళల్లో కూడా అంత వేడి ఉంటుందండి, కానీ అలాంటి డౌట్ కూడా లేదు. నీళ్ళు పోయి ఇప్పుడు చల్లగా అయిపోతుంది. ఆ యొక్క దేవుని దూత దేవుడు ఆ కర్రతో తాగంగానే అగ్ని జ్వాలల్లోనే వెళ్ళిపోయాడు ఆయన పైకి. అంటే అతన్ని బలపరిచాడు. ఇక్కడ మనకి ఇదంతా కాదు, కానీ ఇక్కడ అతని యొక్క జీవితంలో ఆ రాతి మీద పెట్టిన అతని యొక్క మేకపిల్లతో చేసిన ఆ బలి, ఆ పొంగని భక్షాలు అది కాదండి అసలు. అది కారణంగా గిద్యోను నీ హృదయంలో డౌట్ని కాల్చేసుకో. మన బ్రతుకుల్లో లోపడి ఉంటుందండి, అది కాల్చబడాలి. ఇంటర్నల్గా ఎన్ని డౌట్లు ఒక్కొక్కళ్ళ మీద కదండి, దేవుడి మీద, ఆయన నామం మీద, ఆయన యొక్క కార్యాల మీద, ఆయన చేసే ఇది కాల్చబడాలి ఫస్ట్. కనుక గిద్యోను బతుకులు అదే దేవుడు చూపించాడు. కాల్చబడాలి. నీ హృదయంలో అనుమానం ఉంది, అది కాల్చబడాలి. నీ మనస్సులో డౌట్ ఉంది, అది కాల్చబడాలని దేవుడు చక్కగా దీన్ని కాల్చేసి పో అని చెప్పి పంపించాడు. సో దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ఇంకా ముందుకు రండి. 2వ రాజుల గ్రంథంలో తీస్తే, 1వ రాజుల గ్రంథం తీస్తే 18వ అధ్యాయం తీయండి. 1వ రాజుల గ్రంథంలో ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, యెహోవా లక్ష్య పెట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇది కామన్ సింబల్ బైబిల్లో కనుక అది మనము గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇదిగో ఈ యొక్క 18వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన కర్మేలు కొండ మీద ఉన్నాడు. కర్మేలు కొండ మీద ఆయనకు పెద్ద ఛాలెంజ్ బయలు అశ్రాదేవర ప్రవక్తలతో పెట్టుకున్నాడు. వాళ్ళు 450 మంది ప్రవక్తలు. వాళ్ళు ఒక బలిపీఠాన్ని కట్టారు, కానీ ఆ బలిపీఠం మీద అలా దేవుడు ఎవడు అగ్నిని తీసుకొని రాలేదు. కానీ ఏలియా తన యొక్క బలిపీఠం మీద ఆ యొక్క 2 ఎద్దులను వధించి దాని మీద కూడా విస్తారంగా నీళ్లు పోసి ఛాలెంజ్ చేశాడు. మీరు బయలుదేవతను నమ్ముతున్నారే, యెహోవా దేవుడో కాదని చెప్పి ఆయన ఒక చిన్న మాట ప్రార్థన చేశాడు. చూడండి 38వ వచనంలో, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి 18:38 దహన బలి, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేస్తాడు. దేవుడు లక్ష్య పెట్టినప్పుడు జనరల్గా బైబిల్ అంతట్లో అదే ఉందండి. ఎక్కడన్నా కొంచెం వేరుగా ఉంటే అది కాదు. అది కనుక
మనం అలాగ ప్రమాణంగా తీసుకోవాలి. కనుక హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడంటే అప్పుడు ఏమొచ్చి ఉంటుందండి? ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఉంటుంది. ఆ అగ్ని ఏమైపోయింది? అది ఆ యొక్క దాని మీద పెట్టిన బలి అర్పణను మండించినప్పుడు దాంట్లో అది క్రొవ్వింది తీసుకొచ్చాడు కనుక అది కాలుతున్నప్పుడు ఒక అరోమా సువాసన దేవుడికి ఇంపైనదిగా ఆ క్రొవ్వు కాలుతూ ఉంటే దేవుడి వాక్యములు అలాగుంది కనుక దేవుడు ఇష్టపడ్డాడు కనుక. మరి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా, బైబిల్లో మనం బైబిల్ స్టడీ ఎందుకు చేయాలంటే ప్రతిదీ ఇక్కడ ఒక దగ్గర ఉంటే దాని వివరణ కొన్ని గ్రంథాల్లో ఉంటుంది. అలాగున మనము స్థిరపరచుకో. అదే సత్యబోధ, అదే నిజమైన బోధ. ఈ బైబిల్లో ఎక్కడా లేనిది ఎవడో ఒక పాస్టర్ కానీ ఒక సేవకుడు కానీ ఒక పెద్ద ఈ లోకంలో మోసగాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈరోజు. కనుక ఎక్కువ మంది సేవకులు అంటే వాళ్ళే ఫస్ట్ ఫ్రాడ్ చేసేది సేవకులు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను నేను ఒక సేవకుడుగా. మనుషుల్ని ఎక్కువ మోసం చేసేది సేవకులే. రెండంతలు కాదు, సాతానికి ఏ శిక్ష ఉందో ఆ శిక్షకి వెళ్తున్నారు సేవకులు. బైబిల్లో లేనిది కల్పించకూడదని చెప్పాడు దేవుడు. ఈ యొక్క ప్రవచన వాక్యంలో ఉన్నది ఏదైనా సరే తీసివేస్తే నీకు ఆ యొక్క జీవవృక్ష ఫలంలోంచి నేను దీనికి ఏదైనా కలిపితే దీంట్లో తెగుళ్ళన్నీ నీకే అని చెప్తున్నాడు. ఎవరికి? పాస్టర్లకి, ముఖ్యంగా ప్రకటించేవాళ్ళు. సచ్చి నాశనం అయిపోతారు పాస్టర్లు అయితే, సేవకులు కానీ చేస్తున్నారు ప్రాక్టీస్. ఎందుకంటే బైబిల్ ప్రమాణం కనుక. నేను ఇప్పుడు నా ఓన్గా చెప్పట్లేదండి. హేబేలు దేవుడు అతని యొక్క అర్పణ లక్ష్య పెట్టాడంటే నాకేట లక్ష్య పెట్టాడు, నాకేం చెప్పాడా? ఇంకెక్కడ ఉందా? ఏమీ లేదు. బట్ బైబిల్ స్టడీ చేస్తే దేవుడు ఎప్పుడైనా ఆయన లక్ష్య పెట్టినప్పుడు బైబిల్లో 2 చూపించాను, ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. ఇలాగున అగ్ని వచ్చింది, దిగి వచ్చింది. దేవుడు అలాగున బైబిల్ ద్వారా తెలియజేస్తాడు కనుక. మరి అక్కడ ఉన్న కయ్యూను చూశాడండి. అతని బలి అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఆకాశం అగ్ని వచ్చింది, హేబేలు అర్పణ అంగీకరింపబడింది, అది మండుతూ ఉంది. ఇంకా హేబేలు కూడా పెడదామనుకున్నాడేమో నిప్పు, హేబేలు కూడా పెడుతుండొచ్చు. బట్ దేవుడు సందరగా ఆయన అలాగనొచ్చే వరకు అవతల కయ్యూని యొక్క అర్పణ అంగీకరింపబడలేదు. వెంటనే కయ్యూను ఏమైపోయాడండి? ఇక్కడ బైబిల్ చెప్తుంది, అతడు ఈ యొక్క విషయాన్ని చూచి చాలా తీవ్రంగా కోపం వచ్చేసింది అతనికి. ఎందుకంటే అతనికి ఇన్సల్ట్గా అనిపించింది, అతనికి అవమానకరంగా అనిపించింది. ఆదికాండం 4వ అధ్యాయం తీయండి. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. తర్వాత వెంటనే అతడికి కోపం వచ్చింది. దేవుని యెహోవా హేబేలును అతన్ని అర్పణ లక్ష్య పెట్టాను, కయ్యూను అతన్ని లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి తన ముఖము చిన్నబుచ్చుకొనగా అని చెప్తున్నాం. ఇక్కడ మనం అందరం అనుకునేది ఏంటంటే బైబిల్లో ఉన్నది అలాగని అనిపిస్తుంటే హేబేలు అర్పణ ఎందుకంటే అతడు బలి అర్పణ ఇచ్చినప్పుడు దానిలో రక్తం ఉంది. ఒక గొర్రె పిల్లను కదా ఏడాది ఆ యొక్క చక్కగా మరి అది క్రొవ్వింది, తొలిచూలు తెచ్చి ఇచ్చాడు కనుక దేవుడు అంగీకరించాడు. కయ్యూను అలాగున కాకుండా పొలంలోని ఆ యొక్క పంటలోని ఆయన ఏం తీసుకొచ్చాడో, ధాన్యమే తీసుకొచ్చాడో లేకపోతే ఫలాలు తీసుకొచ్చి ఏదో అది పెడితే దేవుడు ఇవ్వలేదనేది బిబ్లికల్ ట్రూత్ కాదండి. ఈరోజు నేర్చుకోండి, బైబిల్లో ఇక్కడ కూడా దీని జవాబు లేదు. ఎందుకు హేబేలు అర్పణ అంగీకరించాడు, ఎందుకు కయ్యూను అర్పణ నిరాకరించాడంటే బైబిల్లో ఆదికాండం లేదు. ఇక్కడ నుంచి రావాలి, ముందుకు రావాలి. కానీ ఖచ్చితంగా చూడండి ఎక్కడుంది ఇది? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్తున్నాడు హేబేలును ఎందుకు అంగీకరించాడు, దేవుడు కయ్యూను ఎందుకు అంగీకరించలేదు. ఇక్కడ రక్తంతో సమస్య కాదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు ఏ పాపం చేసి రక్తం తీసుకెళ్ళడానికి అవకాశమే లేదు కనుక. దేవుడి యొక్క వాక్యం 11వ అధ్యాయంలో 4వ వచనంలో ఇదిగో చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఇక్కడ పోలుస్తున్నాడు. విశ్వాసం బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి. ఇక్కడ ఈ శ్రేష్టమైనది అనుకుంటే మనం ఏమనుకోవచ్చు అంటే అది గొర్రె పిల్ల, అది ప్రాణము, అది రక్తము. లోదండి, బైబిల్లో అయితే అప్పుడు ఏమీ రాయబడలేదు. ఎందుకనంటే అసలు దేవుడు ధర్మశాస్త్రం వేయలేదుగా అప్పటికి. ఆదాము దగ్గర నుంచి షేతు దగ్గర నుంచి ఎన్ని తరాల తర్వాత మోషే కాలంలో అప్పుడు ఉన్నాయి అన్నీ, అంతకుముందు ఏమీ లేవు. కనుక ఇక్కడ హేబేలు బలి అర్పించాడంటే దాంట్లో రక్తం ఉందని కాదండి. జవాబు ఇక్కడుంది చూడండి. ఆయన అన్నాడు ఈ 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించునని దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా సాక్ష్యము పొందెను. ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్. బైబిల్ చెప్తుంది హేబేలు బలి అర్పణ ఎందుకు అంగీకరించాడంటే అది గొర్రె పిల్ల, అది కొవ్వింది, అది తొలిచూలిది, దాంట్లో రక్తం ఉంది. ఇదంతా బైబిల్ చెప్పట్లేదు, ఒకటే చెప్తుంది ఫెయిత్. హేబేలు విశ్వాసం ద్వారా దేవుడి దగ్గరకు వచ్చాడు. మన అర్పణలు లక్షలు కోట్లు తీసుకొచ్చి ఇక్కడ ఎవడని ఇచ్చినా కానీ దేవుడు అంగీకరించాడు. దానికి ఎందుకో తెలుసా అండి? ఫెయిత్ లోపల ఉండాలి, విశ్వాసం ఉండాలి.
కయ్యూనకు లేదు. కయ్యూనికి వాడు దేవుడి దగ్గరికి వచ్చాడు, కానీ దేవుడు అర్పణ అర్పిస్తే, నేను విశ్వాసం ఉంచిస్తే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను దీవిస్తాడు, నన్ను దేవుడు ఆయన హెచ్చిస్తాడు, నన్ను నాకు విడుదలిస్తాడు. ఇవన్నీ ఆశ్రయిస్తడమే ఫెయిత్ కనుక. అవి ఏమీ లేకుండా ఉట్టిగా అర్పణిస్తే దేవుడికి అస్సలు ఇష్టం లేదు. ఆయనకేం తక్కువైంది? నీ ఫెయిత్ ద్వారా ఆయన దగ్గరికి రావాలి కనుక. చాలామంది రోజు అర్పణలు ఎందుకు భూమి మీద దేవుడు అంగీకరించాడంటే ఫెయిత్ లేదు. ఫెయిత్ అంటే విశ్వాసం. ఏ విశ్వాసమో? నీవే దేవుడవు, నా బ్రతుకుకి, నా ప్రాణానికి, నా జీవానికి, నా ఆత్మకు, నా ఉనికికి నీవు ఆధారం దేవా అనేదే దేవుడి దగ్గరికి వెళ్ళడం ఫెయిత్. ఈరోజు ఆ దేవుడు ఎవరు? ఒకే దేవుడు. ఆయన దగ్గరికి అట్లనే రావాలి మనం. అది లేనప్పుడు ఆ అర్పణ ఏమి నువ్వు లక్షల్లో ఇచ్చుకో, 10 పశువులు ఇచ్చుకో, ఆయనకి ఏమీ కూడదు, ఫెయిత్ లేకుండా. సో హేబేలు ఎందుకు వచ్చాడంటే, దేవా నా తల్లిదండ్రుల దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నన్ను కాపాడే దేవుడవు నీవే, నా గొర్రెలను అయా కాపాడే దేవుడవు, నాకు ఈ ఇచ్చిన ఈ యొక్క గొర్రెలన్నీ కూడా పిల్లలు వేసి అవి వృద్ధి చెందట. ఏదో ఆయన తనకు అప్పటికున్న దానికి దేవుడి దగ్గర విశ్వాసానికి వెళ్తే, కయ్యూను నా పొలం నేను దున్నుకుంటున్నా, నా పంట నాకు వస్తుంది కదా, నేను నీళ్లు పెడుతున్నాను, ఏం చేస్తున్నాడు అంతా తన మీదనే కనుక దేవుడికి మాత్రం తీసుకుపోయి అర్పణ అట్లా ఇస్తే దేవుడు తీసుకుంటాడా? నువ్వు విత్తనం విత్తితే దాన్ని మొలిపించే దేవుడు నమ్మాలి నువ్వు. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుని సావలే మన దేశంలో. సో ఇట్స్ ఎ గాడ్ హూ గివ్స్ ద. కనుక కయ్యూను అర్పణ ఎందుకు అంగీకరించాలంటే వాడికి ఫెయిత్ లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా దేవుడు తీసుకోడండి. ఇక రెండవది, ఇద్దరి అర్పణలు చూస్తే ఎవరిది బాగుంటుందండి బయటికి కనిపించడానికి? కయ్యూను అర్పణే బాగుంటుంది. ఎందుకో తెలుసా? వాడు చక్కగా కదండి, మన దగ్గర బతుకమ్మలు చేస్తారు కానీ బతుకమ్మలు చేసినప్పుడు ఏం చేస్తారు? చక్కగా పూలు పెడతారు కదండి. నాకు కూడా ఒక రౌండ్ వేసి రాబుద్ది అవుతుంది పోతే. మంచిగా పెడతారండి, ఎంత చక్కగా పేర్చి మంచిగా పెడతారు. అది చూడటానికి చాలా బాగుంటాయి. ఎన్నో ఇలాకంలో మతాలు అవి బాగుంటాయి కనుక ఈ యొక్క కయ్యూను కూడా తీసుకొచ్చి పొలంలో పంట మొదట ఇట్లా అవన్నీ గ్రీనరీ పెట్టి దాని మీద కొంచెము ఏమైనా యాపిల్స్ పెడితే అర్పణ ఎంత బాగుంటుందని చూడటానికి. వెంటనే ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పెడతారు కదా, టక్కున పెడతారు, ఆగరు కనుక మరి అంత బాగుంటుంది. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, చూడటానికి కయ్యూను అర్పణ బయట నుంచి చాలా బాగుందండి అది. మరి హేబేల్ది మాత్రం భయంకరంగా ఉంది. ఒక గొర్రె పిల్లని చంపి దాని ప్రాణము, దాని చర్మం ఇట్లా వచ్చేస్తుంది, రక్తం కారుతుంటుంది, విలవిల కొట్టుకుంటుంది. ఒకవేళ తల కోస్తే ఆ ఇట్టిచ్చారో బలి తెలియదు, కానీ అక్కడంతా ఎంత భయంకరంగా ఉంటుందండి. హేబేలు యొక్క అర్పణ చూడటానికి ఏం బాగుండదు, ఎందుకంటే అదంతా రక్తము, ప్రాణం పోతూ ఒకవేళ గట్టిగా ఇట్లా పెట్టి కంతే పేగులు బయటకు వస్తే ఏం మనకు తెలియదు కానీ బలి ఇచ్చినప్పుడు ఎట్లా జరుగుతుందో అలాగుంది. కానీ కయ్యూను అర్పణ మాత్రం డీసెంట్గా ఉంది, చక్కగా కదండి. ఆ పొలంలోని ఆ పంట అర్పణలు, ఫ్రూట్స్ ఏమున్నాయో చక్కగా పెట్టాడు. దేవుడికి ఏం బాధలేదు, అది కూడా తీసుకునేవాడు. కానీ ఒక్కటి బైబిల్ బయటికి కనిపించే అర్పణలన్నీ మంచివి కాదు. మనం ఏది తీసుకొస్తే కదండి చాలా తప్పది. కనుక నాకు ఒకసారి ఇట్లనే ఒకళ్ళు ఒక స్పీకర్ ఇచ్చారు. అసలు నన్ను అడగడం కానీ చెప్పడం కానీ, పాస్టర్ గారు ఈ చర్చికి ఏం కావాలి, ఏం లేదు, తెచ్చి ఇచ్చేయడమే అంతే స్పీకరు. నాకు అనిపించింది ఇది అసలు ఎందుకు, అసలు దాని వెలలో 2 స్పీకర్లు వచ్చాయి. ఈ చర్చికి అప్పుడు అవసరం లేకుండింది, ఆల్రెడీ ఉండినాయి కనుక ఇచ్చారండి. పక్కన పెట్టాం, వాడు ఏదో ఒక రోజు పెడితే ఆ కరెంట్ షాక్ అది ఎగిరిపోయింది. అది 60,000 అది లాస్ట్ పడేసాం పక్కన స్పీకర్. ఎందుకంటే అర్పణ ఇచ్చేటప్పుడు అది బయటికి మంచుకుంటే కాదు, అది ఇంత పెద్దగా కనిపిస్తుంది, ఇంత కాస్ట్లీది, ఇంత మంచి కంపెనీ, ఇవంతా ఎవడికి కావాలి దేవుడు అంటున్నాడు, అవసరం లేదు. కనుక ఇచ్చేటప్పుడు అర్పణ అనేది బయటికి మంచి కనిపిస్తే కాదండి, అది ఎలాగుండాలి? హృదయములో నుంచి ఇచ్చే అర్పణగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఇచ్చే అర్పణగా ఉండాలి. కనుక అర్పణ దేవుడు బయట నుంచి చూడాడు, దాని యొక్క ఇంటర్నల్గా నీ ఫెయిత్, నీ యొక్క మనస్సు ఉందో లేదో చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుడు మన అర్పణ లక్ష్య పెట్టాలంటే మొదట మనల్ని లక్ష్య పెట్టాలి. అందుగురించి ఆ 4వ అధ్యాయం చదివినప్పుడు చాలామంది జంపు కొడతారు. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. దేవుడు అర్పణ ఎప్పుడూ ఆయన చూసే దేవుడు కాదు. ఆయనకు ఎవరిచ్చే వాళ్ళు ఉన్నారండి ఈ భూమి మీద? ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఈ భూమి మీద ఉన్న దేవుళ్ళు, దేవతలందరికంటే ఎక్కువ ధనం యేసుప్రభు దగ్గరే ఉంది. ఈరోజు ఆయన చర్చిలోనే ఉంది చెప్పాలంటే కదండి. ఈరోజు కదండి ఆ యొక్క వడ్డీ కాసుల దేవుడి దగ్గర నుంచి ఏ టెంపుల్ ప్రపంచంలో చెప్పండి చర్చి ముందు వరికి రావాలి.
కదా, అంత శ్రీమంతుడు, ధనవంతుడు, ఆయనకి అక్కర్లేదండి. మళ్ళీ చూడండి, ఆ 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన అంటాడు, హేబేలు కూడా తన మందలో తొలి పుట్టిన వాటిలో కొన్ని తెచ్చాను, యెహోవా అని అక్కడ ఉంది చూడండి. హేబేలును ను ఎగ్గొట్టద్దు, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఫస్ట్ హేబేల్ని లక్ష్య పెట్టాడు, ఎందుకంటే తన హృదయం విశ్వాసం ఉంది కనుక దేవుడి దగ్గర. తర్వాత అంటాడు కయ్యూనును అతని అర్పణను, ఆయన ఫస్ట్ కయ్యూను లక్ష్య పెట్టలేదు కనుక ఆయన అర్పణ. మన బ్రతుకుల్లో గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం ఇచ్చే అర్పణ విషయం ఎప్పుడు వాల్యూ చూడండి, ఇచ్చే మనిషిని చూస్తాడు దేవుడు. ఇది మనము ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ యొక్క భాగంలోంచి ముందుకు వెళ్తే మరి కయ్యూను అర్పణ తిరస్కరించబడింది, హేబేల్ అర్పణ అంగీకరించబడింది. దగ్గరలో ఉన్న కయ్యూను ఏం చేశాడండి, చూశాడు, మిక్కిలి కోపం తెచ్చుకున్నాడు. ఎందుకు? ఇన్సల్ట్ అయిపోయాడు కనుక, అతను అవమానపడ్డబడ్డాడు కనుక అతను కోపం తెచ్చుకోగానే దేవుడు వెంటనే అంటున్నాడు, కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం తెచ్చి అతని ముఖం చిన్నబుచ్చుకున్న యెహోవా దేవుడు అంటున్నాడు 6వ, యెహోవా కయ్యూనుతో నీ కోపమేలా, ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నీవు సత్క్రియ చేయాలని తల ఎత్తుకున్నావా, సత్క్రియ చేస్తే వాకిట పాపమో పొంచి ఉండునని దేవుడు కొత్త అతన్ని గద్దించాడు, హెచ్చరించాడు. అని దేవుడు అన్నాడు, అంటే నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు, అంత కోపం ఎందుకు వస్తుంది, నువ్వు మళ్ళీ రేపు తెచ్చి అర్పించచ్చు అర్పణ కదండి, ఆ రోజు సాయంత్రం అర్పించవచ్చు ఒకవేళ పొద్దునైతే. దేవుడు అంటున్నాడు, నువ్వు మంచిది చేయకపోతే, నీ హృదయంలో లేకపోతే నేను తీసుకొని ఈసారి మంచిగా హృదయపూర్వకంగా విశ్వాసం ద్వారా నేను దీవిస్తానంటే కయ్యూను ఆ మాట వినలేదండి. అప్పటి నుంచి వాళ్ళ తమ్ముడి మీద పగబెట్టుకున్నాడు, వీడిని బట్టే కదా నాకు అవమానం కలిగింది అని చెప్పి తన తమ్ముడిని ఒకరోజు పిలిచి, ఈ బైబిల్లో తర్వాత చూడండి, పొలంలోకి తీసుకెళ్ళి తర్వాత 8వ వచనం, తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపివేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాను అడగా. కయ్యూను అంటాడు, వాడెంత గర్వంతో, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా, ఐ కీపర్ ఆఫ్ మై బ్రదర్ అంటున్నాడు. నిజంగా కీపరేనండి, ప్రతి అన్న తమ్మునికి కాపరిగానే ఉండాలి కదా, అక్క చెల్లెకి ఎలాగ ఉంటుందో చిన్నవాళ్ళు కనుక అలాగ ఉండాలండి ఖచ్చితంగా. ఇప్పటికీ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలను చాలా చూసుకుంటారండి కదా, అది కాపరి నిజంగా, అంటే తల్లిదండ్రులు లేని పక్షంలో సమక్షంలో కనుక అలాగున్న వీడు కీపర్గా ఉండాలి అని దేవుడు కోరుకుంటే, వాళ్ళ తల్లేమో వీడు రిడీమర్గా ఉంటాడేమో అనుకుంది. అంటే మమ్మల్ని ఉద్ధరించే విమోచించేవాడేమో, మమ్మల్ని ఆ యొక్క ఖడ్గ జ్వాలల మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలం దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఫలాన్ని మాకు పొందుకునేటట్టు చేస్తాడేమో అనుకుంది తల్లి. కానీ వాడు రిడీమర్ కాదు, వాడు కీపర్ కాదు, మర్డరర్ అయిపోయాడు, హంతకుడుగా బైబిల్ చెప్తుంది. సో ఇది బైబిల్లో ఉన్న బాధ కనుక తమ్ముణ్ణి అన్న చంపి పారేశాడు. మరి చంపినప్పుడు భూమి మీద ఫస్ట్ ఫిజికల్గా చచ్చిపోయిన వాడు హేబేలే, భౌతికంగా ఫస్ట్ చంపిన వాడు కయ్యూనే, నరహంతకుడు కనుక అని బైబిల్ చెప్తుంది. మరి ఈ యొక్క కయ్యూనికి మరి ఆ ధర్మశాస్త్రం ఉందా అండి, ఏమనుందా? దేవుడు చెప్పాడు కదా, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, నీ తల్లిదండ్రుని సన్మానించాలి. ఈ యొక్క ఆజ్ఞల్లో ఉన్న 10 ఆజ్ఞల్లో కదా, నీవు నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగువాన్ని, ఇవన్నీ కూడా ఏమీ లేవు అప్పుడు. బట్ హీ మర్డర్డ్, చంపి పారేశాడు తమ్ముడిని. ఎట్లా చంపి ఉంటాడు? ఎవరినైనా చంపడం చూశాడా? ఆదాము అవ్వలు అప్పుడు ఇద్దరే భూమి మీద, వాళ్ళ పిల్లలు ఇల్లే. అసలు మర్డర్ ఎక్కడ జరిగింది కదా, మీరు ఎప్పుడన్నా మర్డర్ జరిగి వెళ్తే పోయి చూసేస్తారండి, భయమా? పోమండి మనం కూడా కదా, మర్డర్ జరిగితే నేను చూశానండి 2-3 మర్డర్స్ అయితే చంపి పారేస్తారండి, చాలా భయంకరం, పోలీసులు వచ్చేస్తారు అప్పటికే, కానీ చాలా భయం వేస్తుంది అక్కడ. కనుక కయ్యూను అంతకుముందు ఎవరైనా చచ్చిపోవడం చూసా, మర్డర్ కావడం చూశాడా లేకపోతే? మరి ఎట్లా చంపాడండి కయ్యూను తమ్ముడిని? వాడికి ఐడియా ఎట్లా వచ్చింది? బైబిలే చెప్తుంది. ఆదాము అవ్వలు దేవుడు వారికి బలి ఇచ్చి వాళ్ళ యొక్క దాని పశువుతో చర్మం కప్పినాక దేవుడు బలులు అర్పించాడు. కానీ రెగ్యులర్గా ఆదాము అవ్వలు బలులు ఇచ్చేవారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఆడు కయ్యూను, హేబేలు కూడా చూస్తున్నారు. బలి ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ నాన్న ఒక పశువును వధిస్తారు. వధించిన తర్వాత దానికి అది ఇంకేం చేయలేదు, ఓహో ఇట్లా చేస్తే ఇక వాళ్ళు తిరిగి లేవరు, ఆ పశువు ఇంకా మళ్ళీ బతకదు కనుక, ఆ పశువు చచ్చిపోతుంది కానీ, అట్లా వాడు డెత్ని చూశాడనమాట. ఆహా ఇట్లా చంపచ్చు కదా అని చెప్పి. అంతకుముందు భూమి మీద ఎవరిని చంపడానికి ఏ మనుషులు ఉన్నారు? ఎవరు లేరు. కానీ తన తమ్ముడిని ఆహా అమ్మ నాన్న ఇట్లా బలిచ్చి చంపేస్తారో, ఆ చచ్చిపోయాక ఆ పశువు కానీ ఆ జంతువు ఇంకేమీ ఉనికిలో ఉండకపోతుంది, ఆహా ఇదా అని వాడు తమ్ముడిని అట్లనే చంపేసేసాడండి. సో ఇది బైబిల్ చెప్తుందండి. సో అప్పటి నుంచి ఈ లోకంలో అన్న తమ్ముడిని చంపినప్పుడు బైబిల్ చెప్తుంది
ఆ యొక్క ఘోరమైన పాపం చేశాడు అతను, ఘోరమైన పాపం. దేవుడు మాట్లాడాడు కయ్యూన్తో, కానీ కయ్యూన్ లోబడలేదు. దేవుడు అరే నువ్వు దేశదిమ్మరిగా నేను ఎలగొడుతున్నాను. వాడు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే, నాకు మరణం లేదంటే ఒక గుర్తు వేసాడు, నిన్ను చంపినోడికి 7 అంతల శిక్ష, నీకు మరణమే లేదు, భూమి మీద దేశదిమ్మరివై దిగులు పడుతూ నీ భూమి పంట ఇవ్వనందుకు నువ్వు జీవితకాలం అంతా ఇలాగునే బతకాలని దేవుడు ఒక శిక్ష వేశాడు వాడికి. ఆ శిక్షతో వాడు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి కయ్యూన్. సో బైబిల్లో బైబిల్ చెప్తుంది అన్న తమ్ముడిని చంపేసేసాడు, ఘోరాతి ఘోరంగా చంపాడండి. ఇప్పుడు రెండోది చూసి మనం ముగిద్దాం. చూడండి నాతో పాటు అందరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం తీయండి. 2 Chronicles 21వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం రాజుల తర్వాత ఉంటుందండి. రాజుల గ్రంథం తర్వాత దినవృత్తాంతాలు క్రానికల్స్, 2 Chroniclesలో 21 చాప్టర్ 21లో ఒక మాట ఉంటుంది. అక్కడ ఒక ఇశ్రాయేలు యొక్క రాజు చరిత్ర గురించి దేవుడు ఉంచాడు కనుక అది చూద్దాం. 21వ అధ్యాయం. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతన దావీదుపురమందు పాతిపెట్టబడ్డం. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయను. కనుక మీరు చదువుకోండి. ఇది చరిత్రలో నేను ఎంతవరకు మరి ఇశ్రాయేల్ రాజుల గురించి పెద్ద చెప్పలేదు. ఎన్నో సిరీస్ చెప్పాను కానీ ఇశ్రాయేల్ రాజుల గురించి చెప్పలేదు. యూత్ మీటింగ్స్లో ఉన్నప్పుడు కొంత చెప్పాను ఒక కాలంలో, అది 20-25 years బ్యాక్. కానీ ఇశ్రాయేల్ యూదుల యొక్క రాజుల గురించి కూడా ఒక మంచి సిరీస్ వినొచ్చు. ఇశ్రాయేల్ పరిపాలించిన 42 రాజుల్లో కూడా, ముఖ్యంగా 42 కింగ్స్లో మొదటి 3 రాజులే సౌలు, దావీదు, సొలొమోను. తర్వాత దేశం విడిపోయింది, 2 ముక్కలు అయిపోయింది, నార్త్ సౌత్గా విడిపోయింది. మన ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టే ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ అని, ఈ ప్రాంతాన్ని తెలంగాణ అని పిలుస్తున్నట్టే ఇశ్రాయేల్ దేశము విడబడితే కింద దాన్ని యూదా అన్నారు, యూదా దేశం అన్నారు. పై దేశాన్ని ఇశ్రాయేల్ అని పిలిచారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అది మిగిలే ఉందిగా ఆంధ్రప్రదేశ్, ఇది మాత్రం తెలంగాణ అయింది. అట్లానే ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల వాళ్ళు డివైడ్ అయిపోతే 2 యూదాగా మిగిలారు, 10 మంది ఇశ్రాయేల్గా వెళ్ళిపోయారు. మనకు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కదండి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉండినాయండి? ఎన్ని ఉండినాయి అంతకుముందు? ఇప్పుడు కాదు, అంతకుముందు 23 డిస్ట్రిక్ట్స్ ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉండేవి? 23 ఉండేవి. 23లో అటు ఇటు వేరైపోయినాయి. మళ్ళీ మన కేసీఆర్ ఈ డిస్ట్రిక్ట్లను పెంచాడు కానీ, బట్ జనరల్గా చెప్తున్నాను. అలాగునే ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలు 2 గోత్రాలు మాత్రమే యూదా, దక్షిణ దేశం. 10 గోత్రాలు పైనుండిపోయాయి. అలాగున పైన ఒక రాజు, కింద ఒక రాజు పరిపాలించాడు. ఆ రాజుల కాలం ఎండింగ్లోనే వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. కథం వాళ్ళ చరిత్ర క్లోజ్ చేసేసాడు దేవుడు. ఇక్కడ బైబిల్లో ఈయన రాజు యూదా రాజు. ఈయన పేరు యెహోషాపాతు, చాలా మంచి రాజే. కనుక ఆయన చచ్చిపోయే ముందు ఏం చేశాడు అంటే, ఆయన తన కుమారులందరినీ పిలిచి, చూడండి చదువుతాను 21వ అధ్యాయంలో, అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయను. ఆ తర్వాత యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మిఖాయేలు, షఫట్యా. ఎంతమంది కొడుకులు ఈయనకు? యెహోషాపాతుకి 6 కొడుకుల. తర్వాత పెద్ద కొడుకు యెహోరాము అనువారు అతనికి సహోదరులు. వీరందరూ ఇశ్రాయేల్ రాజైన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారాలు బహుమానాలుగా ప్రశస్త వస్తువులు అనేకములు యూదాదేశంలో ప్రాకార పట్టణంలో వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్యం ఇచ్చెను. ఒక మంచి తండ్రిగా, ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక మంచి యూదా రాజులుగా ఇదిగో యెహోషాపాతు చాలా మంచి పని చేశాడు. ఏం చేశాడు? తను చచ్చిపోకముందే తన కొడుకులందరికీ, చిన్న కొడుకులందరికీ అనేక పట్టణాలు కావాల్సినవి రాసి ఇచ్చేసాడు, వెండి బంగారు. పెద్ద కొడుకుకి ఏమిచ్చాడు ఆయన? ఈరోజు వరకు కూడా అంతే కదండి. ఏ ఇంట్లో అయినా పెద్ద కొడుక్కి ఒకవేళ పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీ పెద్ద కొడుకు చేతిలోనే పెడతారు. ఒక కంపెనీ ఉందనుకొని ఆ కంపెనీ పెద్ద కొడుక్కే వస్తుంది, న్యాచురల్ అది. కనుక అలాగున యెహోషాపాతు యెహోరాముకు సింహాసనం ఇచ్చి తన మిగతా కొడుకులందరికీ కూడా ఆయా వెండి బంగారాలు ఇచ్చి దూరం పంపించేశాడు. ఎందుకంటే వీళ్ళు తన్నుకొని రాజ్యము అల్లకల్లోలం అవుతుంది, ఇంబ్యాలెన్స్ అయిపోద్దని చెప్పి మంచి న్యాయం చేసిపోయాడు. ఈరోజు కూడా చాలా ధనవంతులైన తల్లిదండ్రులు వాళ్ళు చచ్చిపోకముందే వీలునామా రాసేస్తారండి కదా. మేము చనిపోయాక ఈ కొడుకుకి ఇంత అని రాస్తారు. రాస్తే అది మంచిదే, అది చాలా తప్పులేదు. అది లేకపోతే గొడవలు వస్తాయి. కనుక అలాగున యెహోషాపాతు కూడా చేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత బైబిల్ ఏం చెప్తున్నాడు? యెహోరాము సింహాసనానికి వచ్చాడు. చూడండి బైబిల్ చెప్తుంది 4. యెహోరాము తన తండ్రి రాజ్యం ఏలన ఆరంభించినప్పుడు మొట్టమొదటి చేసింది తన్ను స్థిరపరచుకొని. ప్రతి వాళ్ళు రాగానే స్థిరపరచుకోవాలి కదా, అది న్యాచురల్. కనుక ఎవరైనా తన సింహాసనాన్ని, తన యొక్క అధికారాన్ని, తన యొక్క పాలనను, తన యొక్క అధిపతి అందరినీ స్థిరపరచుకుంటారు ఎవరైనా కావాలి. కానీ రెండోది స్థిరపరచుకొని తన సహోదరులందరినీ, ఇశ్రాయేల్ అధిపతులకు అందరినీ హతము చేసెను. ఎంత దుర్మార్గం అండి. సింహాసనం రాగానే ప్రతి వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ శత్రువులను హతమార్చుకుంటారు, వాళ్ళ శత్రువులను తొలగించుకుంటారు.
వీడు సింహాసనం మీదకి వస్తే ఎవరిని తొలగించుకున్నాడు? 6 తమ్ముళ్ళని చంపేశాడండి. అందరిని ఇక్కడ బైబిల్లో చూడండి, ఆ యొక్క 4వ తన్ను స్థిరపరచుకొని తన సహోదరులో కొందరిని కాదు, సహోదరులను అందరినీ, అంటే అజర్యాను, యెహీయేలును, జకర్యాను, అజర్యాను, మిఖాయేలు, షఫట్యా, పైన పేర్లు ఉన్నాయి, 6 పేర్లు, అందరినీ చంపేసేసాడండి వీడు. ఇక్కడ మీకు ప్రతీకాత్మకంగా ఒక చిత్రం కనిపిస్తే ఇది ఆరాధన. కానీ రెండో పిక్చర్ ఇదండి, ఆయన అతని దగ్గర అందరూ పడి చచ్చిపోయారని బైబిల్ చూడండి. ఒక పిక్చర్ చూడండి, అవతలు ఉందా, యువతలు జరిపాము కొంచెం చూడండి, 2 కలిపి వస్తున్నాయంటివి, మంచిదా మిక్స్ చేశారా? ఇది ఆరాధనకండి. ఇతని పాపం ఇది తీసేసాము, ఇది తీసేసా, ఇది అవసరం లేదు. ఆ యొక్క యెహోరాము యొక్క పాపం విషయం అది, అతను విగ్రహారాధన కూడా చేశాడు, అది నేను చెప్పలేదు. కనుక యెహోరాము తన సహోదరులను ఎట్లా చంపుంటాడండి మనకైతే తెలియదు, బైబిల్లో లేదు. అదేదో నేను పిక్చర్ వాళ్ళందరినీ పిలిపించి బాగా మంచిగా వాళ్ళు ఏమాత్రం కూడా అలర్ట్గా లేనప్పుడు చంపించాడు. 6 తమ్ముళ్ళని చంపేసేసాడు, వాళ్ళను హతమార్చేసేసాడు. ఎందుకంటే తనకు రాజ్యం, సింహాసనం, తనకు అధికారం కావాలి కనుక తనకు అడ్డుగా వచ్చే అవకాశం ఉందని వాడు హైపోథెటికల్గా అలాగున ఊహించుకొని చంపి పారేశాడు. సో బైబిల్ చెప్తుంది, బైబిల్లో రాసింది ఇది నమ్మచ్చా కథ అంటే ఏమీ ప్రాబ్లం లేదండి. బైబిల్లో ఈ భూమి మీద జరగంది ఏది కూడా దేవుడు రాలేదు. బైబిల్లో ఎక్కడ కట్టుకథ ఉండదు, ఎక్కడ పురాణం ఉండదు, ఎక్కడ పుక్కిలు ఉండదు కదా. ఒక ఆయనకి ఇట్లా తోక ఉంది, ఆయన లేసుకొనేదో ఇలాంటి చెత్త బైబిల్లో ఒక్క చోట లేదు. మన గ్రంథాలు అనుకున్నవి అన్నీ కూడా మన దేశంతో కానీ పిచ్చి పురాణాలు. చెవులో పువ్వులు కాదు కదా, చెవులో క్యాబేజీలు పెడతారు తీసుకొచ్చి, ఇవన్నీ జరుగుతాయా? మనిషి కోతి ఎక్కడ చూసామండి, ఇంకేంది అది తోకలేంటవి, మళ్ళీ ఏమనంటే కోపం వస్తుంది. సో ఇలాంటి దిక్కుమాలింది బైబిల్లో ఒక్క చోట లేదు. ఇది బైబిల్ 3000 భాషలు ప్రపంచంలో అందరూ చదివారు, అన్ని మతస్థులు చదివారు. కనుక ఎవ్వడు కూడా దీంట్లో తీసి చెప్తే వేరు వాడికి చెప్తాడు. కనుక ఇక్కడ యెహోరాము చంపింది అది ఏమి వింత కాదు. మన ఇండియాలో ఔరంగజేబు వెళ్ళాడండి. నేను ఔరంగాబాద్లో బీటెక్ చదివాను కనుక నాకు ఔరంగజేబు మంచిగా ఉంటుంది. ఔరంగజేబు అంటే ఈ జేబు కాదు, ఔరంగజేబు అనే ఒక మొఘల్ కదండి రాజు ఇండియాని పరిపాలించాడు కదా. ఇక్కడికి పిచ్చితొగుల అంటారు, ఆయనకంటే ముందు కూడా ఔరంగజేబు ఇక్కడికి తీసుకొచ్చాడు. సో ఔరంగజేబు తన సొంత తండ్రిని చెరసాల్లో పెట్టి తమ్ముడిని చంపలేదండి, అన్నల్ని. చదువుకోండి మీరు చరిత్ర చదివితే, ఇండియన్ హిస్టరీలో ఉంది. భారతదేశాన్ని పరిపాలించిన కదండి మొఘల్స్, సుల్తనేట్స్, నిజాంసీలు అందరి అలా చరిత్ర తీస్తే తెలుస్తుంది. యెహోరాంది ఏం ఇంతగా లేదు ఇక్కడ బైబిల్లో. ఇది భూమి మీద చాలా కామన్. ఇది అన్నలు తమ్ముళ్ళని చంపి, తమ్ముళ్ళు అన్నలను చంపి సింహాసనాల కొరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కనుక ఔరంగజేబు ఖచ్చితంగా చంపాడు, వాళ్ళ అన్నను ఊరేగించి చంపాడు. అది చదివితే నాకే గుండెలు ఇదైపోయిందండి. ఒక భారం వేసి బట్టలు తీసేసి ఢిల్లీలో తిప్పి చంపేసేసాడు తెలుసా ఔరంగజేబు. అంత క్రూరుడు వాడు సింహాసనం కొరకు. సో బైబిల్లో ఏ పెట్టకథలు, కట్టుకథలు, పురాణాలు కదా, ఇవి అన్నీ కూడా ఉండవు బైబిల్లో. ఉన్నది ఉన్నట్టు ఉంటుంది. ఇది జరుగుతుంది భూమి మీద, జరిగిందే ఉంది, నీకు అదే జరుగుతుంది కనుక అని చెప్తుంది అంతే తప్ప ఎలాంటి కట్టుకథ బైబిల్లో ఉండదండి. కనుక బైబిల్లో గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఈ మాటలు తీసుకొచ్చి చెప్పానంటే, ఈరోజు అన్న తమ్ముడిని చంపేసేసాడు, హేబేల్ని. ఇక్కడ అన్న తమ్ముళ్ళని 6 చంపేసేసాడు. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే భూమి మీద మరణం ఉంది. మరణమే కదా ఇవి. సో ఆదామవ్వలకు, కయ్యూనుకైతే మరణమే తెలియదు. అప్పటి నుంచి యెహోరాము కాలం వరకు ఇప్పటికి కూడా ఈ మరణం ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒక ప్రశ్న, అసలు మరణం ఎట్లా వచ్చింది లోకానికి? ఇది ప్రశ్న కదండి. ఆ యొక్క రోమాపత్రిక తీయండి, 5వ అధ్యాయంలో తీసి మనం వాక్యాన్ని ముగించేటప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఇలాగున రాయబడి ఉంటుంది. ఈ లోకములో మరణము ప్రవేశించిందంట. ఆ మరణం ఎట్లా వచ్చింది? 5:12 బైబిల్ చెప్తుంది. రోమా 5:12 చదువుదాం చూడండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించు. దేవుడు బైబిల్లో ఆన్సర్ ఇస్తున్నాడు. ఈ భూమి మీదకి మరణం ఎట్లా వచ్చింది? మరణం అది లేదు అంతకుముందు. కనుక మరణం ఎట్లా వచ్చింది అంటే పాపాన్ని బట్టి మరణం వచ్చింది. కనుక పాపము ఈ లోకంలోకి మరణాన్ని తీసుకొని వచ్చిందండి. అందు గురించి రోమా 6:23 కనుక ఏలైనగా పాపం వలన వచ్చి జీతము మరణము, ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అని బైబిల్ చెప్తుంది కదా. సో ఈరోజు కయ్యూను యొక్క పాపము హేబేలు మీదికి
మరణంగా వచ్చింది. యెహోరాము యొక్క పాపము ఎవరి మీదకి వచ్చింది? తమ్ముళ్ళ మీదకి, అది మరణంగా వచ్చింది. కనుక వీళ్ళిద్దరి యొక్క జీవితాలు తీసుకుంటే బైబిల్ చెప్తుంది పాపం అలాగున్న లోకంలో ప్రవేశిస్తే అది అక్కడితో ఊరుకుందా? ఊరుకోలేదు. మళ్ళీ రోమా 5:12 చదువుతాం. అలాగున్న మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అందరికీ మరణము వ్యాప్తించింది అని చెప్తున్నారు. అందరికీ. కనుక ఈరోజు మరణానికి ఏమాత్రం కూడా చుట్టాలు లేరు, మరణానికి ఎవరు బంధువులు లేరు, మరణానికి ఎవరు స్నేహితులు లేరు, మరణానికి ఎవరు కూడా ఆ యొక్క సమీపస్తులు ఎవడు లేడు. మరణం అందరినీ అదే రీతిగా చూస్తుంది. చిన్న పిల్లలు చచ్చిపోతారు, వృద్ధులు చచ్చిపోతారు కదా, బలవంతులు చచ్చిపోతారు, పైలవాన్లు మహాధీరులు, బలహీనులు కూడా చస్తారు. ఏం తేడా ఉండదు మరణం దగ్గర. ధనవంతులు చచ్చిపోతారు, కుక్కల్లా కూడా చస్తారు, పేదవాడు కూడా చచ్చిపోతాడు. మరణానికి ఏమీ లేదండి ఇక్కడ. స్త్రీ లేదు, పురుషుడు లేదు. ఓడి బాగా చదువుకున్నాడు, ఆడు చస్తాడు, చదువులేనాడు కూడా చస్తాడు. మరణానికి ఎక్కడ లేదు. ఎందుకంటే మరణం ఎట్లా వచ్చిందో బైబిల్ చెప్పేసింది. పాపం వలన మరణం వచ్చింది. అంటే మరణం అందరూ పాపులే భూమి మీద. నో వన్ ఇస్ ఎక్సెప్టెడ్. కనుక బైబిల్ అంతా చెప్తున్న రీతిగా పాపం వలన ఈ లోకంలోకి మరణం వచ్చింది కదండి. మరి మనము ఎందుకు ఈరోజు ఈ 2 మరణాల గురించి మనం ముందు పెట్టుకొని చూస్తున్నామంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఒక 14 మతాలు ఉన్నాయండి కదా. మన క్రిస్టియానిటీతో పాటు, క్రిస్టియానిటీ మతం కాదనుకుంటే హిందూయిజము, బుద్ధిజము, జైనిజము, సిక్కిజము, షింటో, ఆ తర్వాత ఇంకా చాలా మతాలు ఉన్నాయి కదండి. జొరాస్ట్రియనిజంతో 14 అయితే రిలీజన్స్ ఉన్నాయి, చిన్న పెద్ద కలిపి. నేను కొరియాకి వెళ్ళాను, కొరియాలో కూడా మతాలు ఉన్నాయి, కొన్ని గుర్తులేదు పేర్లు కానీ గుర్తు. 14 అయితే ఉన్నాయండి, 14. ఈ 14 మతాలు దీంట్లో నుంచి మన యేసుప్రభు మన క్రైస్తవ్యాన్ని పెట్టినా పక్కకు తీసేసినా వదిలే, ఒకటైతే అటు. ఏ మత గ్రంథాలలో వాళ్ళ గురువు కానీ వాళ్ళ దేవుడు కానీ వాళ్ళు చచ్చిపోతే ఏమి హైలైట్ లేదండి దానికి. ఇక షియాలని చెప్పి ఈరోజు ఇరాన్ కదా షియా, దీనికి వాళ్ళ యొక్క హజరత్ అలీ అని ఆయన చనిపోతే వాళ్ళు కత్తులు తీసుకొని కొట్టుకొని రక్తమై ఆ విచారాన్ని వ్యక్తపరుస్తారు. వాళ్ళు హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో డబీర్పురంలో నేను పెరిగింది అక్కడే కనుక మా ఇంటి దగ్గరే ఉండేది. అది ఏనుగు మీద ఊరేగిస్తారు, అందరు బయటకు వస్తారు, ఒక పెద్ద ఊరేగింపులా. మగవాళ్ళు, ఆడవాళ్ళు కాదండి, మగవాళ్ళు షర్ట్ తీసేస్తారు, బ్లాక్ ప్యాంట్ బ్లాక్ షర్ట్ వేసుకుంటారు. ఆ రోజు అది ముందే గుట్టించి పెట్టుకుంటారు. ఆ షర్ట్ వేసి ఆ షర్ట్ తీసేస్తారు, కొద్దిసేపు షర్ట్ నీడ కట్టేసుకుంటారు. ఇక కట్టుకొని బ్లేడ్లు ఉంటాయి, ఇట్లా పెట్టుకుంటారు, మాతం కొట్టుకుంటారు. ఇదంతా చేపడిపోయి ఉంటాయి. కానీ ఎవరు ఎక్కువ షియా భక్తుడు అంటే వాడు షర్ట్ తీస్తే ఎన్ని చారలు ఉంటే వాళ్ళంత భక్తుడు. అది తల కూడా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, రక్తం అట్లా ఊరేగించి అది చేస్తారు. వాళ్ళ ప్రవక్త చచ్చిపోతే అట్లా ఇది అవుతున్నారు కదండి. ఈరోజు ఈ లోకంలో ఎవడు చచ్చిన, కానీ క్రైస్తవులు ఎందుకు యేసు చచ్చిపోయాడు, అది గుడ్ ఫ్రైడే అంటారు. గుడ్ ఫ్రైడే అంటారు. సస్తే గుడ్ ఎట్లా అండి అది? ఆయనను ఘోరంగా చంపితే అది లోకానికి మేలు, క్రైస్తవులకేమో ఒక పండగలాగా, ఒక విడుదలలాగా దాన్ని ఆధారం చేసుకొని ఈరోజు క్రైస్తవ మతమే ఒక శిలువ మీద శవం అంటాడు. అడిగి శిలువ మీద ఎలాడిన యేసు ప్రభు మరణమే కదా తీసుకుంటుంది. ఎందుకు అసలు యేసు ఎట్లా మరణించాడు, అసలు ఎందుకు మరణించాడు? మరణం గురించి చెప్తుంటే నేను ఆన్సర్ చెప్పేస్తాను. యేసు ఇప్పుడు మనం చూసాం, పాపం వలన వచ్చు జీతము మరణము. మరి యేసు పాపియా? తీయండి 1 పేతురు 2:23 తీస్తే 2:22, 1 పీటర్ 2:22లో బైబిల్ జవాబు చెప్తుంది. బైబిలే కాదు, లోకమే సాక్ష్యము, తర్వాత అందరు చెప్పారు. 1 పేతురు 2:22లో బైబిల్ ఏం చెప్తుంది? స్పష్టంగా చెప్తుంది, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. చాలండి, ఇది బైబిల్ చెప్తుంది. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేసిన వాడే కాదు, ఆయన నిర్దోషి, నిష్కళంకుడు, దాగు మచ్చ లేనివాడు, కళంకం లేనివాడు. ఆయన బ్రతుకులో అడుగులో ఆయన పరీక్షింపబడ్డాడు, నీతిమంతుడిగా జీవించాడు. తను జీవించిన కాలంలో ఎవరు ఆయనను ఒక పాపం విషయమై ఎత్తిపట్టలేకపోయారు. చివరికి కదా యేసు ప్రభు ఒకసారి అందరి పాపాలు రాస్తుంటే ఎక్కడోక్కడ రాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కానీ ఒరే, మీరు పాపం చేస్తూ ఒక పాపం చేసిన ఆమెను పట్టుకొచ్చారు, ఆమె మీరు రాళ్ళు కొడతారా, మీరు జర్ర ఆగండి అని చెప్పి దేవుడు యేసుప్రభు కింద వంగి, ఆయన దేవాలయం బయట కూర్చున్నాడు కనుక సరిపోయింది. అది దేవాలయం లోపల కూర్చుంటే దేవాలయంలో రాయలు ఎడికింది, ఎందుకంటే దేవాలయంలో బండలు ఉండి ఉంటాయి, బయట అయితే మట్టి ఉంటుంది కనుక మట్టిలో కూర్చొని రాస్తున్నాడు. చక్కగా రాశాడు. ప్రతి పాపాన్ని ఎరిగిన దేవుడు, ఆయనలో పాపం లేదు. అలాంటి యేసుక్రీస్తు చూడండి, 1 యోహాను 3:5లో కూడా
ఒక మాట చెప్తుంది ముందుకు వస్తే, యేసు ప్రభు గురించి ఆయన యందు పాపం ఏమీయూ లేదు అని ఉంటుందండి. అది 2 భాగాలుగా ఉంటుంది. 1 యోహాను 3:5 దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను, అది కాదండి. తర్వాత ఆయన యందు పాపమేమీ లేదు, అందులో సిన్లెస్ మ్యాన్ కనుక. మరి పాపము లేని ఆయన, పాపమే లేదని బైబిల్ చెప్తుంది, ఆయన జీవితం చెప్తుంది, మరి ఎందుకు ఆయన మరణించాడు? ఇది మన ప్రశ్న. ఆయన మరణించాడంటే ఈ బైబిల్లో చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం అనుకుంటే, యోహాను సువార్త 19వ అధ్యాయంలో 7వ వచనంలో ఇలాగుంటుంది, ఆయన ఎట్టి పరిస్థితుల్లో మరణించే అవకాశం లేదు. అందుకు యూదులు అన్నారు 19:7లో, మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనను కనుక ఆ విషయం చెప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పారు. యేసు చచ్చిపోవటానికి ఏ కారణం లేదు. వాళ్ళు అన్యాయపు తీర్పు తినచ్చు, ఒక నేరం ఆ మీద మోపారండి, నింద మోపారు. ఏం మోపారు? ఈయన నేను దేవుని కుమారుడని చెప్పుకున్నా కనుక దీన్ని బట్టి మన ధర్మశాస్త్ర ప్రకారం చంపేచ్చినాను. ఎందుకంటే దేవుడి యొక్క నామం ఎత్తుకొని దూషించేవాడిని మరణశిక్ష అని బైబుల్ ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకు యూదులకు ఉంది కనుక, ఇజ్రాయెల్ దేశస్తులకు ఉంది కనుక దాన్ని బట్టి చెప్పారు. మరి ఆయన ఈ యొక్క బైబిల్ ప్రకారము మరి ఆయనలో పాపమో లేదు కదా, కానీ ఈ యొక్క అన్యాయపు తీర్పు ఆయన మీద వేసినప్పుడు ఆయన పాపం లేదు కనుక ఆయన మరణం పట్టుకోకూడదు. మరి ఆయన ప్రాణం ఎట్లా తీశారు కదండి, ఇది ఇంపాసిబుల్. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు కూడా చెప్తున్నాడు, నాలో పాపం లేదు కనుక నాకు మరణం వర్తించదు, నేను మరణం లేకుండానే జీవించగలుగుతాను. కానీ దేవుని యొక్క 10వ అధ్యాయంలో 18లో అంటాడు చూడండి, ఆయన ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేను దాన్ని పెడితే తప్ప ఎవడు నా ప్రాణం తీసుకెళ్ళడు. కానీ యేసు ప్రభు ఇలాగున ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పాపము లేని, నిర్దోష, నిష్కళంకమైన, నిందారమైన, దాగు మచ్చలేని కదండి. ఎంతోమంది దేవుళ్ళ గురించి మీరు చదవండి, మీరు ఏమనుకోవద్దు, కానీ ప్రతి దేవుడిలో దరిద్రపు పాపము. ఈరోజు ఆ గ్రంథాలంతా బయటపెడుతున్నందుకే ఈరోజంతా కూడా క్రైస్తవ వ్యతిరేకం ఎక్కువైపోయింది. ఒకప్పుడు వాడి జోలికి పోయింది, ఎందుకంటే బైబిల్ జోలికి వచ్చి బైబిల్లో కొన్ని తీసుకొని చూపిస్తుంటే మన యొక్క మరి ఈ యొక్క క్రైస్తవ భక్తులు కొంతమంది, ముఖ్యంగా అపలజెటిక్స్ అంటారు, వాళ్ళు వ్యతిరేకించి ఏం చేశారంటే, మా బైబిల్లో కాదు మీ గ్రంథాల్లో చూసుకోమంటే పచ్చేభూతమైన అపవిత్రమైనవి దేవుళ్ళు దేవతలకి రాయబడ్డాయి. అవన్నీ కూడా అది ఎంత అసహ్యం అంటే, అసలు ఆ గ్రంథాలన్నీ కూడా దేంట్లో ఉంటాయి, అవి సంస్కృతంలో ఉంటాయి, అవి తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన ఇంకా గబ్బులు వేసిపోతుంది. కనుక ఇలాంటి పవిత్రత, పరిశుద్ధత లేని దేవుళ్ళని, దేవతలను ఆరాధిస్తూ మీరు మా యేసుక్రీస్తు మీదకి వస్తారని పెట్టుకున్నాం కాదు, ఇప్పుడు భారతదేశంలో పెరిగి విస్తరించిపోయి భయంకరంగా ద్వేషానికి వచ్చిందండి. ఇక్కడ బైబిల్ అయితే చెప్తుంది, యేసుక్రీస్తులో ఏ పాపము, ఏ దోషము లేదండి. ఆయన పరమ పవిత్రుడిగా బ్రతికాడు, తన ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు. కానీ ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు గుడ్ ఫ్రైడే చేస్తారు, ఈ ప్రశ్న వేసుకుంటే బైబిల్ ఒకటి చెప్తుంది. మనం కొంచెం వెనక్కి వెళ్తే ఒకటే మాట, అది కయ్యూను ఎందుకు చంపాడు తమ్ముడిని అంటే ద్వేషం చేత చంపాడు, హేట్రెడ్. కనుక కయ్యూను చంపడానికి కారణం ద్వేషం. తన తమ్ముడు ద్వేషించాడు. ఎందుకు ద్వేషించాడు? వాడి క్రియలు మంచి కాదు, దేవుడు అతన్ని ప్రేమిస్తాడు, నన్ను అంగీకరించాడు. సో ఆ ద్వేషంతో చంపాడు. ఇక్కడ రెండోది, యెహోరాము ఎందుకు చంపాడు తన 6 తమ్ముళ్ళని? స్వార్థము, సెల్ఫిష్నెస్. సో ఇప్పుడు ద్వేషము, లేకపోతే ఆ యొక్క ద్వేషము, మనము ఒకవేళ అసూయ, ఇలాంటి ఉగ్రత, కోపం తీసుకుంటే స్వార్థం. సో ద్వేషము తర్వాత స్వార్థం అనేవి 2 ఉన్నాయి. ఇప్పుడు మరి ద్వేషాన్ని ఎవరైనా చంపగలుగుతారా అండి? ద్వేషం అనే దాన్ని పట్టుకొని వచ్చి దాన్ని ఎవడైనా చంపగలుగుతాడా? ఎవడు చంపలేడండి. మరి స్వార్థాన్ని పట్టుకొని ఎవడైనా చంపగలుగుతాడా? అది ఒక మనిషిలాగా శరీరధారి అయి కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో అందు గురించే బైబిల్ చెప్తుంది, ఈ భూమి మీద ద్వేషము అనేది పాపము, స్వార్థం అనేది పాపం. కనుక ఆ పాపము చంపబడాలంటే అవి రెండిటిని, అలాంటి వాటిని ఒక పాపము లేని ఆ యొక్క శరీరం మీద మోపాలి. అప్పుడు మోపినప్పుడు ఆ శరీరము ఆ పాపాన్ని తీసుకొని బలియాగం చేయాలి. ఇది దేవుడి అనాది సంకల్పంలో. దేవుడు యేసు ఎందుకు మరణించాడంటే, ఆ యొక్క 2 కొరింథీ 5:21 చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, 2 కొరింథీయులలో ఇక్కడ రాయబడింది, అసలు యేసు చావటానికి అవకాశమే లేదు, కానీ ఆయన ఎందుకు చంపబడ్డాడంటే, దేవుడు, పరమదేవుడు, ఆయన పరలోకపు తండ్రి 5:21లో 2 కొరింథీయులు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము
చేస్తాను. ఇక్కడ మంచిగా చూడండి, అందరు తెలియండి, బైబిల్లో ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. యేసు ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే, తండ్రి అయిన దేవుడు కయ్యూనులో ద్వేషము, యెహోరాములో స్వార్థము, వాటిని ఎవరి మీదైనా మోపాలి. అది ఎవరు? పాపము లేని యేసుక్రీస్తు మీద మోపాడు. ఎంత చక్కగా ఉంది. ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు, అంటే విడుదల పొంది నీతి అగునట్లు, పాపమెరుగని ఆయనను మన కోసము పాపిగా చేయలేదండి. అదే పాపముగా రౌండ్ చేసుకోండి అండి, బైబిల్లో రౌండ్ చేసి పెట్టుకోండి. ఆయన పాపిగా కాదు, పాపముగానే చేశాడు. పాపముగా అంటే ఆయనలో పాపము లేదండి. యేసుక్రీస్తులు, యేసులో పాపం ఉంటే ఏమవుతాడు? యేసు పాపి అవుతాడు. యేసు పాపి అయితే ఆయన ప్రాయశ్చిత్తం చేయలేడు కదండి. ఎవరైనా బాగా తాగితే అతనికి చక్కగా కారో బస్సు ఇస్తే ఏమవుతుంది? ఇస్తారండి? తాగినోడికి బండి ఇస్తారా? ఈజ్ అన్ఫిట్. ఒక తాగినోడు, వాడు 40 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, వెన్ హీ బూజెస్ నోబడీ అలౌస్ హిమ్ టు డ్రైవ్ ద వెహికల్. ఎందుకు? తాగినోడు డ్రైవింగ్కి పనికిరాడు కదండి. అలాగున ఈరోజు ఒక తాగే నీళ్ళల్లో బురద ఉంటే తాగం మనం. కింద ఉంది కదా బురద అని పై తాగుతామా? పనికిరావు. మరి అలాంటిది యేసు పాపి అయితే ఆయన పనికొస్తాడా? ప్రాయశ్చిత్తం కాదండి, పాపముగా చేశాడు. ఎక్కడుంది అది? యెషయా 53 తీయండి. మనం ముగింపుగా ఈ యొక్క ప్రార్థనకు ముందు ఈ మాటలు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. యెషయా 53లో యేసు ప్రభు రాకముందే 700 సంవత్సరాల క్రితమే దేవుడు ఆ యొక్క యెషయా ప్రవక్తకు ప్రవచనం ఇచ్చినప్పుడు, ఆ ప్రవచనంలో ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, 5వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి, మీరు వినండి, తీయండి కూడా. యెషయా 53, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడని దేవుడు చెప్తున్నాడు. మన పాపములు ఆయన మోపుతాడుతుంది. ఆయనను పాపమెరుగైనను పాపముగా చేస్తాడు. పాపిగా కాదు, పాపముగా చేసినప్పుడు మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడతాడు. యెషయా 53:5, మన దోషములను బట్టి నలగొట్టబడతాడు. మన సమాధాన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల గాయాల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతే, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగి. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. కయ్యూనులోని ద్వేషము, యెహోరాములోని స్వార్థము, కక్షలు, అన్నీ కూడా ఒక వ్యక్తి మీద మోపచ్చు. ఆయనలో పాపం లేనివాడు ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయన మీద మోపేశాడు దేవుడు. ఆయన దౌర్జన్యం నందాడు, బాధింపబడిన నోరు తెరవలేదు, బొచ్చు కత్తిరించమని గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన తల వంచుకొని కాళ్ళు చేతులు కట్టేసిన ముళ్ళ కిరీటమైన కొరడాలు అలాగున భరించాడు. ఎందుకో తెలుసా? సొంత తమ్ముడంటే ప్రేమ లేక చంపిన నరహంతకుడైన కయ్యూనే కానీ తన కడుపున తన యొక్క చౌబుట్టులుగా పుట్టిన 6 తమ్ముళ్లను అట్లా చంపి వాళ్ళ ప్రాణం తీసి అంత స్వార్థపరుడు. వాడి పాపం ఎక్కడ పోవాలండి? ఎవ్వరూ తీసివేయలేరు. యేసు మీద మోపాడు తండ్రి. ఆయన దాన్ని తీసుకొని గవిని వెలుపటికెళ్ళాడు. ఎందుకు గవిని వెళ్ళండి? ఈ 5 బలులు చెప్పాను కదా నేను, మన బైబిల్లో ఉన్నాయి. అవే అర్పణలు. అవి ఇప్పుడు వేరే రూపకంగా ఉన్నాయి. దహన బలి అంటే స్తుతి. ఇందాక మనము ఏం చేసాం? వర్షిప్ చేసాం చూడ, అది దహన బలి ఒకప్పుడు. వర్షిప్ ఇప్పుడు రక్తముక్తమే అసలు యేసు నామమున కదా, నేను ముగించేటప్పుడు యేసు నామమున ఎలాగనో అంతే దహన బలి. అట్లా 5 బలులు ఉన్నాయి. అవి ఫిజికల్గా ఈరోజు లేవు, అవి స్పిరిచువల్గా ఉన్నాయి. కనుక చాలామంది మన చర్చను కూడా న్యూ టెస్ట్మెంట్ చర్చ అని ఎగతాళి చేస్తారు. వాళ్ళని నేను డిఎంస్ అంటాను, దిక్కుమాలిన మొహాలు. కనుక వాళ్ళకి బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు. వాళ్ళు పాస్టర్లు కావచ్చు, రెవరెండ్లు కావచ్చు, ఇంకెవడైనా కావచ్చాడు. వాడికి ఎంత పెద్ద చర్చ్ ఉండొచ్చు, వాడి దగ్గరికి 1000 మంది వచ్చినా స్టిల్ హీజ్ ఎ ఇగ్నోరెంట్ ఫెలో. న్యూ టెస్ట్మెంట్ అంటే మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పరా, మీరు న్యూ టెస్ట్మెంటే చెప్తారా అని ఎంత ఎర్రి మొహాలు, దిక్కుమాలిన మొహాలు. ఇక నాతో పెట్టుకోరు, కానీ నేను ఎప్పుడు వదిలిపెట్టాను. అసలు న్యూ టెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓల్డ్ టెస్ట్మెంట్ లేకపోతే. పునాది లేకుండా ఇల్లు ఎవడు కడతాడు? పునాది నేను ఎక్కువ చెప్పేది ఓల్డ్ టెస్ట్మెంటే. న్యూ టెస్ట్మెంట్లో ఇది గలతీ పత్రిక కానీ హెబ్రీ పత్రిక ఎందుకు చూపిస్తుంది? దాంట్లో పరిపూర్ణత ఇక్కడికి. కనుక న్యూ టెస్ట్మెంట్ చర్చ్ అంటే ఇదేదో విడ్డూరమైన చర్చ్, ఇదేదో వింతైన చర్చు, ఈ చర్చ్ ఏంటో అని అనుమానపడి కొంతమంది పాస్టర్లు, ముఖ్యంగా దిక్కుమాలిన అడకదినే పాస్టర్లు ఇట్లా మాట్లాడతారు. అన్నీ మనం పెట్టుకున్న తర్వాత మన చర్చే న్యూ టెస్ట్మెంట్. అసలు భూమి మీద సార్వత్రిక చర్చే న్యూ టెస్ట్మెంట్. నిబంధనల గురించి తెలియదు, ఫస్ట్ కామనెంట్స్ గురించి తెలియదు కదా. కామనెంట్స్ గురించి అంటే ఆలోచించండి. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రమా, ఆంధ్ర రాష్ట్రమా? ఇది ఎవడైనా ఇక్కడ ఆంధ్ర అంటానికి వీలుంటుందా? సో అది బుద్ధి ఉండాలి, చదువు ఉండాలి, జ్ఞానం. అట్లా బైబిల్లో ఒక జ్ఞానం ఉంది కనుక గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్తుంది నిశ్చయముగా దేవుడు అర్పింపబడ్డప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారమే
అపరాధ పరిహార్థ బలిగా ఆ యొక్క చేసినప్పుడు దాని రక్తము టెంపుల్లోకి, దాని దేహము గవిని వెలుపడికి తీసుకెళ్ళాలి. అదే యేసు ప్రభు చేశాడు ఇక్కడ. ఆయనను గబ్బాతతో కొడుతుంటే యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా అన్నాడు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠానికి మంటపానికి మధ్యలో మీరు చంపిన బరకీ కుమారుడు జకర్య రక్తం మీ తెర మీదకి వస్తుంది అని ఆయన గబ్బాతలో ఇట్లా ఒక తెల్ల కార్పెట్ చేసి రెడ్గా అయిపోయి ఉంటుందండి. అక్కడ బ్లడ్ అంతా 39 కొరడా దెబ్బలతో. సో ఆయన యెరూషలేముకి రక్తం ఇచ్చేశాడు. తన దేహాన్ని గవిని వెలుపటికి తీసుకొని వెళ్ళి సిలువలో వేలాడుతున్నాడు. కనుక ఇక బైబిల్ ఏం చెప్తుంటే యేసు ఎందుకు మరణించాడంటే ఆయన పాపం లేని వాడు ఎట్లా చచ్చిపోతాడంటే ఆయన చనిపోవటానికి కాదు, ఆయన మన పాపములను మోపినప్పుడు ప్రాయశ్చిత్తం చేయడానికి వెళ్ళి మన స్థానంలో మనం పొందవలసిన శిక్ష, ఈ లోకంలో ఎంతటి వాడైనా సరే 100 ఏళ్ళు తపస్సు చేసినాక కూడా ఎవడు తన పాపంలోంచి బయటికి రాడు. మన గ్రంథాలు కూడా చెప్తాయి, మన భారతదేశంలో కూడా 100 ఏళ్ళు తపస్సు చేస్తే పుట్టలు వచ్చేసి బయటికి రాని, బయట మళ్ళీ ఒక ఆమె కనిపించగానే ఆమె వెనక్కి వెళ్ళిపోయాడని చెప్తారు. ఎన్ని కథలు కరెక్ట్గా చెప్తున్నారు. పాపమును జయించేవాడు ఎవడూ లేడు. కనుక ఆ పాపము యేసు మీద మోపబడితే ప్రాయశ్చిత్తం జరిగి ఆ నమ్మిన యేసులో విశ్వాసం ద్వారా రక్షణ నీతి కలుగుతుంది. కనుక ఆ మంచి దేవుడు చెప్తున్నాడంటే యేసు ఎందుకు మరణించాడంటే ఆయన నా స్థానములో ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ద్వేషాన్ని సిలువలో చంపటానికి, స్వార్థాన్ని సిలువలో చంపటానికి, కక్షను సిలువలో చంపటానికి ఆయన వాటిని చంపేశాడు. ఆయన చావడం కాదు, వాటిని అక్కడ దాకా తీసుకొచ్చి చంపేశాడు. ఆయన తిరిగి లేచిపోయాడు కూడా పునరుత్థానుడే. ఆయన మీద మరణం పనిచేయదు కనుక. కానీ మరణానికి కావాల్సిన ప్రాయశ్చిత్తం పాపానికి చేసేసాడు కనుక అది విడుదలైపోయిందండి. ఒకటి నేను జరిగింది చెప్తాను. ఇంగ్లాండ్లో అనుకుంటా బెడ్ఫోర్డ్ జైల్లో ఒక ఇద్దరు నేరస్తులు వచ్చారు. ఒకతని పేరు చార్లీ, ఇంకోతని పేరు నిక్సన్. వాళ్ళిద్దరిని కూడా జైల్లో వేస్తే ఆ జైల్లో ఉంటూ వాళ్ళు కొంతకాలానికి ఏమైపోయారు, ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. వాళ్ళ మీద తీర్పు అది నడుస్తూ ఉంది, జడ్జిమెంట్. ఇంకా కొంతకాలం తర్వాత వాళ్ళు చాలా మంచి స్నేహితులు అయిపోయారు. జైల్లో ఇద్దరు కూడా ఉన్న తర్వాత కొన్ని రోజులకు తెలిసింది ఈ చార్లీ అనేకి మరణశిక్ష ఖరారైపోయింది. అతను ఉరి తీసి చంపేస్తారు. ఆ దినాలు దగ్గర పడ్డాయి. ఆ తర్వాత ఆ యొక్క ఉరి శిక్ష వేయబడింది. కానీ తెల్లారి పేపర్స్లో ఒక భయంకరమైన సంచలనం. అదేమిటంటే ఆ యొక్క బెడ్ఫోర్డ్ జైల్లో ఇదిగో ఈ యొక్క చార్లీ అనే ఆయనను ఉరివేసే బదులు ఆ యొక్క నిక్సన్ని ఉరివేశారని వచ్చింది. ఇదేమిటిది? ఎంత భయంకరం కదా. ఆ జైల్లో ఇద్దరున్నారు, ఇతనికి పోయి ఇతనికి వేస్తే ఎంత డేంజర్ అండి. ఆ యొక్క జడ్జి కానీ లేకపోతే ఆ జైలు అధికారి కానీ అందరు సస్పెండ్ అయిపోయారు. సస్పెండ్ అయిపోయి ఏం చేస్తారండి కదా. అసలు ఉరి తీయాల్సింది చార్లీ మీద కేసు ఉంది. ఆయన భయంకరమైన నేరాల్లో ఇరుక్కున్నాడు, అతనికి శిక్ష పడింది. అది కూడా జీవిత ఖైదు కాదు, మరణ శిక్ష పడింది. ఉరి తీస్తారు, అయిపోయింది అంతే. కానీ అదే జైలుకి వచ్చి ఇంకొక నెల రోజులు కూడా కాదు, అతనికి షార్ట్ టర్మ్ ఒక పనిష్మెంట్ పడింది. అతను బయటికి వెళ్ళిపోతాడు నిక్సన్. కానీ ఆయన చంపేశారు. ఆ ముఖం తీస్తే నిక్సన్ ఉంది తప్ప చార్లీది లేదండి. అందరు సస్పెండ్ అయిపోతే ఆ తర్వాత ఆ జైల్లోనే ఒక లెటర్ దొరికిందంట. అదేంటంటే ఆ లెటర్లో రాసి ఉంది ఏమనంటే, ఈ యొక్క చార్లీ లేకపోతే నా యొక్క ఈ మరణానికి ఎవ్వరు కారణం కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు చేసిన పొరపాటు కాదు, నేను ఇష్టపూర్వకంగా చేసింది అని రాశాడండి. దాంట్లో ఏముందంటే, నేను ఈ జైలుకి వచ్చి ఒక 3-4 నెలలు అవుతుంది. నేను చార్లీని కలిశాను. అతడు చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నాడు. అతనికి ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇతడు చచ్చిపోతే అతడి యొక్క కుటుంబము బహు భయంకరమైన పరిస్థితిలో పడిపోతుంది. ఒక నేరంలో ఉరిశిక్ష చేయబడ్డ భార్యగా, పిల్లలుగా వాళ్ళు ఎంత సమాజంలో అవమానం అనుభవిస్తారు, చిరిగిపోతారు. ఇదంతా కాదు అని నేను అనుకున్నాను. నేను అతని స్థానంలో చనిపోతే ఎంత మంచి. నాకు ఎవరు బయట ఎవరు లేరు, నా యొక్క పిల్లలుగా నాకు ఎలాంటి వారు లేరు. నేను బతికినా చచ్చినా ఏమీ నో డిఫరెన్స్. కనుకని ఆయన ఒక ఆలోచన పెట్టుకొని ఒకరోజు చార్లీకి ఆ ఉరి శిక్ష పడే ముందు తను ఏం చేశాడంటే, ఈ ఒక్క రాత్రి నువ్వు నా బెరాక్లో పండుకో, నీ దగ్గర నేను అది అట్లా కుదరదు కదా ఇది అంటే, లేదు ఎందుకు కుదురుతుంది, నువ్వు కుదురుతుంది, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఈ గాడ్లు మారే టైంలో కొంచెం టైం ఉంటుంది, అప్పుడు మనము నీకు ఆ పని చేస్తాను. సరే ఇంత కోరుకుంటున్నాడు కదా అని చెప్పి తన యొక్క ఆ నంబర్ ఉండే ఆ యొక్క ఖైదీ వస్త్రాన్ని అతనికి ఇస్తే అతనిది తను మార్చుకున్నాడు. సైలెంట్గా వెళ్ళి పండుకున్నాడండి. తెల్లవారి 3-2:30 గంటలకు లేపుతారు. లేపినప్పుడు కూడా అతను ఎట్లా ఏం చేశాడో కానీ తొందరగా ముసుకేసేస్తారు, తీసుకుపోయి ఉరి తీసి పారేశారు.
ఉరి తీసేసి శవాన్ని బయటికి ఇచ్చేటప్పుడు కదండి, ఆ యొక్క చార్లీ భార్య వాళ్ళు వచ్చి బయట వెయిట్ చేస్తుంటారు. డెడ్ బాడీని చూస్తే అది నిక్స్ అంది. షాక్ అందరు. అలాగున చేస్తే ఈ యొక్క ఒక ఘటన ఇప్పుడు జరగటానికి లేదండి. ఇప్పుడు సీసీ కెమెరాలు కదా, ఐరిస్, ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఎన్నో వచ్చేసినాయి కదండి. ఇది ఇప్పుడు కాదు, చాలా కాలము, సరిగ్గా కరెంటు కూడా లేని కాలంలో తెల్లవారి 3 గంటలకు ఆ యొక్క చార్లీ యొక్క బెరాక్స్లోకి వెళ్ళి తను ఆయన యొక్క నంబర్ వేసుకొని పండుకొని లేచిన తర్వాత తన ముఖం కడుగకుండా ఆ ముసుగు వేసేసుకొని అలాగున ప్రాణం పెట్టాడండి. సో ఇప్పుడు చార్లీని బ్రతికించింది ఎవరంటే నిక్సన్. మరి నిక్సన్ అనే ఆయన ఏ నేరం, అతనిలో ఏమీ లేదండి. అతడు ఆ యొక్క ట్రైల్లోనే ఉన్నాడు. ఇంకా అతని మీద ఏ నేరం కూడా కాదు. పచ్చి నేరం చేసిన చార్లీ మరణశిక్షకు పాత్రుడు. కానీ అతని కుటుంబం బతకాలని చెప్పి తను ఊరికి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు పరిస్థితుల్లో అయితే వీలుపడాలండి. ఇప్పుడు సీసీ కెమెరాలతో పాటు గొప్ప స్క్రూటినీ చేస్తారు. కానీ ఆ కాలంలో జరిగిపోతే ఇది ఎందుకు ఈరోజు ఒక పాస్టర్గా కూడా నేను చెప్తున్నానంటే, దేవుడు అన్నాడు, కయ్యూనులోని ద్వేషము, యెహోరాముల నిస్వార్థపూరితమైన మరణం అయితే చంపేంత ఆ యొక్క తారుణ్యముని దేవుడు అన్నాడు ఎక్కడ తీసుకెళ్ళాడు, సిలువ దగ్గర తీసుకొని వెళ్ళి వాటిని పరిహరించాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. కనుక ఈరోజు యేసు ఎందుకు మరణించాడు. సో మన మరణం గురించి ఈ వారము 22, 29 కూడా చూద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మనకు గుడ్ ఫ్రైడే ఈస్టర్ వస్తుంది. కనుక దేవుడు ఒక్క మాట అన్నాడు, యేసు ప్రభు ఎందుకు మరణించాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ అని యేసు వచ్చి మరణంతో పెట్టుకున్నాడు. ఆ మరణము పాపమును బట్టి వచ్చింది. కనుక నీ పాపములు తీసివేయబడితే నీకు మరణం నుంచి విడుదల. కనుక అందరం తల వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా నువ్వు ఈరోజు ఈ యొక్క బైబిల్లో డెత్ అనే మాట 372 టైమ్స్ ఉందండి, 372 సార్లు ఉంది. కనుక మరణము లోకాన్ని ఏలుతుంది, మరణము ఈ లోకాన్ని శాసిస్తుంది, మరణము ఈ లోకాన్ని భయపెడుతూ ఉంది, మరణము ఈ లోకంలో 2 వ్యక్తుల మధ్య భయంకరమైన ఎడబాటును తీసుకొస్తుంది. కొంతమంది చచ్చిపోతే ఏడుస్తారండి, అక్కడ నేను నిలబడలేను, అంత బాధ కలుగుతుంది నాకు. ఎట్లా ఏడుస్తారంటే చచ్చిపోయినప్పుడు ఎడబాటు. అయ్యో ఈ భూమి మీద మరణము ఎంత భయంకరమైన పరిస్థితిని కలిగించినప్పుడు దేవుడు అన్నాడు, మానవులారా మీకు మరణం ఎందుకు వచ్చింది తెలుసా, పాపాన్ని బట్టి మరణం వచ్చింది, పాపము వలన ఈ లోకంలోకి మరణం ప్రవేశించింది. మరి ఆ మరణం అందరికీ ప్రాప్తిచ్చింది. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా మేము నా తండ్రి నాయన పాపములో ఉండి పాపము చేత ప్రభువా నా తండ్రి నాయన మరి ప్రభువా నాయన ఆ పాపములో కొట్టుమిట్టాడుతూ మేము బ్రతకడం కాదు నాయన, పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన నీ సిలువలో యాగం చేసావు కనుక యేసయ్యా నువ్వు దేవుడవు నాయన, నీకు మరణం ఎందుకు ఉంటుంది నాయన, మరణానికి నువ్వు జీవాధిపతివి కనుక. కానీ మానవులను ఎంతగా ప్రేమించావు దేవా, మరణించటానికి నువ్వు భూమి మీదకి వచ్చావు నాయన. ఈ లోకంలో దిక్కు మాలిన మతాలకు, పిచ్చి మతాలకి ఇది అర్థం కావట్లేదు దేవా. నువ్వు సిలువలో వేలాడితే, నువ్వు ప్రాణం కడితే, రక్తం గారితే మాకెట్లా అని చెప్పి క్రియలతో అయ్యా ఈ పాపంలోంచి బయటికి రావటానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అయ్యా బలులు అర్పించి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, పుణ్యస్నానాలు చేసి, అర్పణలు ఇచ్చి, దీక్షలు పూని, ఇదిగో నదుల్లోకి వెళ్ళి పుష్కర స్నానాలు చేస్తూ కూడా, దాన ధర్మాలు కూడా చేస్తూ, వ్రతాలు చేస్తూ, కొండలు గుట్టలు మెట్టలెక్కి కూడా తపస్సులు చేసినా ఎవ్వడి పాపం పోవట్లేదు, అందరినీ మరణం పట్టుకొని పోతుంది. వెర్రి వాళ్ళారా, భూమి మీద ఉన్న అనేక మతాల్లో ఉన్నవారా, నా కుమారుణ్ణి పంపాను నమ్మండి అని ఆ దేవాది దేవుడు చెప్తున్నాడు. కనుక ఆ దేవాది దేవుడికి ఈరోజు భూమి మీద 3000 భాషల్లో ఆరాధన ఉంది. ఏ దేవుడు ఆయనకు సమానం కాడు. కనుక ఆ దేవాది దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు నీ స్థానంలో మనం పాపులమే, చార్లీలాగా మనం చేసిన పాపాలకు మనకు మరణమే మనకు. కానీ ఏ పాపము లేని ఆయన నీ పాపముల విషయమై ప్రాయశ్చిత్తం చేయటానికి, నీ పాపాలకు వచ్చిన మరణను శిక్షను ఆయన అనుభవించడానికి లోకానికి వచ్చాడు కదా. అదే క్రీస్తు మరణం. ఈ భూమి మీద ఉన్న ఎవ్వడి మతములో వాళ్ళ దేవుడు అంతరార్థమయ్యాడా, సచ్చాడా, పొయ్యాడా, సమాధి అయ్యాడా, ఎవ్వడు కూడా ఏమి చేయడు. ఒక్క షియా మతస్థులు మాత్రం వాళ్ళ యొక్క మరి ప్రవక్త చనిపోయాడని కొట్టుకొని రక్తం గారుస్తారు తప్ప, యేసు అంటున్నాడు, బిడ్డ కొట్టబడింది నేను, గాయపరచబడింది నేను, చీల్చబడింది నేను, అవమానపరిచి నీ కొరకు. యు బిలీవ్,
నువ్వు నమ్మితే నీ పాపము నాకు ఇచ్చేసేయి. కనుక ఆఖరి మాట ఈ వాక్యం అంతా చెప్పినాక నేను చెప్తున్నాను, ఆప్షన్ ఇక్కడ. నీ పాపాన్ని నీవే భరిస్తూ నువ్వు నాశనం కావచ్చు. నీ పాపాన్ని యేసు మీద మోపి నువ్వు విడుదల పొందొచ్చు. ఎంత సులువైన మార్గం రక్షణకు పెట్టాడు. హిమాలయాల కొండలకి వెళ్ళి, కేదార్నాథ్కి, అమర్నాథ్కి వెళ్ళి, మక్కాకు వెళ్ళి, యెరూషలేముకి వెళ్ళి, ఇంకెక్కడికి పోయినా నీ పాపం నీతోనే ఉంటుంది. బై ఫెయిత్ నువ్వు యేసుక్రీస్తుకి ఇచ్చేయచ్చు ఆ పాపం. తండ్రి మోపాడు కనుక నీ పాపాన్ని కూడా మోపుకోమని చెప్తున్నాడు. ఆయన మరణాన్ని నీ కొరకే. క్రీస్తుని ఈరోజు ఇంకా నువ్వు దూరంగా పెట్టుకుంటే నష్టపోయేది నువ్వే. రేపు మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. ఈరోజు ఇస్రాయెల్ దేశము, అమెరికా, ఇరాన్ యుద్ధ భూమిలో ఎంతమంది చచ్చిపోతున్నారు. కొన్ని దేశాల్లో చనిపోతే తెలుస్తుంది, కొన్ని దేశాల్లో చదవట్లేదు. లెబనాన్లో బాంబు పడితే 60-70 మంది ఒక్కసారి చచ్చిపోయారు. ఇక ఇరాన్లో అయితే ఎంతమంది చనిపోతున్నారో కూడా తెలియదు. వాళ్ళు బ్లాక్అవుట్ చేస్తున్నారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి శబ్దం చేయద్దెవరు. దేవుడి యొక్క సన్నిధిలో ప్రభు మన వైపు చూస్తున్నాగా, దేవా నాకు ఆప్షన్ ఉంది. ఒకటి, నా పాపాన్ని నేనే భరించడము, నా పాపాన్ని యేసయ్యా నీ మీద మోపడము. నువ్వెంత మంచి దేవుడవు దేవా. నా పాపాన్ని తీసుకునే నాథ, నేను నిజంగా నన్ను క్షమించమని వేడుకొని, నీ మరణము ఇక నిన్ను ఏలుబడి చేయకుండా, నీ పాపము నిన్ను బంధించకుండా విడుదలిచ్చే యేసుకు మనందరం కూడా సమర్పించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపామయుడా, మరొక్కసారి ప్రభా ఈరోజు మమ్మల్ని ప్రేమించి అయ్యా యేసు మరణం అనే సిరీస్ నాయన ఈరోజు నుంచి 3 వారాలు మేము నేర్చుకోవాలని ఆశపడుతుండగా, నిశ్చయముగా పాపం బట్టి మరణం వస్తే ప్రభా, ఇదిగో క్రీస్తు యేసులో ఆ మరణాన్ని ప్రభా మీరు తీసివేయటకు మా అందరి పాపముల తండ్రి ఆయన మీద బాబా ఈ విశ్వాసాన్ని, ఈ నీతిని పొందుకోవడానికి ఇక్కడున్న ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయండి. అయ్యో, ఒక సిలువ మీద వేలాడుతూ 3 మేకులు పిక్కోలేని వాడిని నమ్మడం ఏంటి, ఆ శవాన్ని నమ్మడం ఏంటి, ఆ శవార్తను నమ్మడం ఏంటి అని ఎంత పిచ్చి గగ్గోలు ప్రభా ఈరోజు మతస్థులు అంధకారంలో, కటిక చీకట్లో బతుకుతున్నారు దేవా. కానీ మాకెంత స్పష్టమైంది ఇచ్చింది. ఎవరైనా ద్వేషాన్ని చంపగలుగుతారా, ఎవరైనా స్వార్థాన్ని చంపగలుగుతారా? అవి కనిపించేవి కాదు నాయన. అలాంటి భయంకరమైన పాపపు స్వభావాన్ని సయాను సిలువలో హతమార్చావు నాయన. నా యొక్క పాపాన్ని అలాగూ తీసివేస్తావు. నమ్మి అనేకులు విశ్వాసంతో రక్షణ పొందుటకు మీరే సహాయం చేయమని, అటువంటి వాక్యాన్ని నారుగట్టి నీరు పోసి నిరంతరాలు మీరే ఫలింపచేయమని, అన్ని నామాల కంటే పైనామమైన మా పాపములను మోసి ఆ తండ్రి చేత పాపం ఎరుగని మా కొరకు పాపముగా చేయబడ్డ మా ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.